గుడ్ ఈవినింగ్ అందరికి. స్టార్ట్ చేద్దామా క్లాస్? నిన్న చదివారా? అసలు నిన్న క్లాస్ అర్థమైంది అందరికి? మళ్ళీ రెస్పాన్స్ ఇస్తలేరు మీరు. సాహితి, కీర్తన, సుమయ్య, వర్షిత, రవి మీరు ఎందుకు ఇవ్వరు? అర్థమైంది మ్యామ్. మరి రెస్పాన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? అర్థమైంది మ్యామ్. చదివారా నిన్న? నోట్స్ ఎక్కడి వరకు? నిన్న సెల్వాల్ వరకు కంప్లీట్ అయింది కదా, చదివారా సెల్వాల్ వరకు? మ్యామ్ చదివామా? ఇద్దరే చదివారా? మిగతా వాళ్ళ ఆన్సర్ చేస్తలేరు. వర్షిత, సాహితి చదివాము. చదవలేదా? చెప్పండి. నిజం చెప్పండి, చదివారా లేదా? చదివితే మీకే యూజ్, చదవకుంటే ఎగ్జామ్లో రాదు మళ్ళీ మీకు. అంటే బర్డెన్ అయిపోద్ది. ఏ రోజు అది కంప్లీట్ చేసుకుంటేనే నెక్స్ట్ డేకి ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. నిన్నటిది ఇవాళ చదవాలి, మొత్తం చాప్టర్ అంతా ఒక్కసారి చదవాలంటే బర్డెన్ అయిపోద్ది మీకే. సో ఏ రోజు అప్పటిదే కంప్లీట్ చేసేసుకోండి చదవడం, ఓకేనా? ఓకే మ్యామ్. అండ్ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తున్నారా? చెప్పలేదా ఇంకా? మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి అమ్మ, క్యాష్ బ్యాక్ ఉంటుంది కదా. సుమయ్య, మీకు సార్ సెండ్ చేశారా? చెప్పు సాహితి. రేపు మాకు హాఫ్ ఇయర్లీ బాటనీ ఎగ్జామ్ ఉంది మ్యామ్. కొన్ని ఐపీయా? మ్యామ్. ఓకే, నేను ప్రొవైడ్ చేశాను మీకు, ఓకేనా? గ్రూప్లో ఇచ్చేస్తాను, లేదంటే నీకు పంపించేస్తాను నేను. అండ్ ఏంటంటే మీరు రెస్పాన్స్ ఇస్తేనే నేను చెప్తాను. ఒకవేళ మీరు రెస్పాండ్ అవ్వకుంటే నేను చెప్పాను, ఎందుకంటే నాకు అర్థం కాదు కదా నాన్న, మీకు అర్థమైందో లేదో. క్లియరా? అండ్ మీకు డౌట్స్ ఉంటే అడగండి, అడిగి తెలుసుకోండి. అట్లనే సైలెంట్గా ఉండకండి, ఓకేనా? ఓకే. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, షేర్ అవుతుందా? ఎస్ మ్యామ్. సో నోట్స్ తీసుకుంటున్నారు కదమ్మా ఎప్పటికప్పుడు? నోట్స్ తీసుకోవట్లేదా? మ్యామ్ తీసుకుంటున్నారా? సో నిన్నటి వరకు క్లియరా మొత్తం టాపిక్ ఏంటనేది? ఏంటి యూనిసెల్యులర్, మల్టీ సెల్యులర్, ఓకేనా? క్లియర్ అది? ఓకే. మళ్ళీ సెల్ థియరీ క్లియరా? అయిపోయింది. క్లియరా? మీకు అర్థమైందా? చెప్పండి. అర్థమైంది. ప్రోకారియోటిక్ సెల్ క్లియరా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. యూకారియోటిక్ క్లియర్ మ్యామ్. ఓకే. దెన్ నెక్స్ట్ షేప్స్ కూడా చెప్పాను కదా, షేప్స్ అండ్ సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి సెల్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైజ్లో లార్జెస్ట్ సెల్ ఏది అని అంటే ఆస్ట్రిచ్ ఎగ్, ఇది పీవైక్యూ. స్మాలెస్ట్ సెల్ ఏది అంటే పీపీఎల్ఓ, మైక్రో ప్లాస్మా అనేది. ఓకే, స్మాలెస్ట్ సెల్, ఓకేనా? నెక్స్ట్ సెల్ మెంబ్రేన్, ప్లాస్మా మెంబ్రేన్ క్లియరా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే డన్. సెల్ వాల్ క్లియరా నిన్న? ఓకే, ఇది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ క్లియరా?
ఎస్ మ్యామ్. మ్యామ్. ఇది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో సింపుల్ డిఫ్యూజన్, ఫెసిలిటెడ్ డిఫ్యూజన్, ఆస్మోసిస్. క్లియరా? నెక్స్ట్ మీజోజోమ్స్. మీజోజోమ్స్ అంటే తెలుసు కదమ్మా, క్లియరా? మ్యామ్ మెసోజోమ్స్ క్వశ్చన్స్ అడుగుతారా ఏమన్నా? మీషోజోమ్స్ నుంచి రావచ్చు. మీజోజోమ్స్ అంటే ఏంది? ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్, అంతే డెఫినేషన్. అది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది? వెజికల్స్, ట్యూబ్యూల్స్ అండ్ మళ్ళీ లామిల్లా. ఎందుకు అంటే ఏం హెల్ప్ చేస్తుంది మీషోజోమ్స్ ఎక్స్టెన్షన్ వల్ల అంటే ప్లాస్మా డిఎన్ఏ. ఎక్స్టెన్షన్ అవ్వడం వల్ల సర్ఫేస్ ఏరియా పెరుగుద్ది. ఎక్కడ? వెజికల్స్లో, ట్యూబ్యూల్స్లో, లామిల్లలో పెరిగిద్ది, సర్ఫేస్ ఏరియా పెరిగిద్ది మీజోజోమ్స్ వల్ల. ఇది ఓకేనా? ఇది ఏంటి అంటే రెస్పిరేషన్కి, సిక్రేషన్కి, సర్ఫేస్ ఏరియా పెంచడానికి, మళ్ళీ ఎంజైమేటిక్ కంటెంట్ కొద్దిగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది మీజోజోమ్స్ అనేది. ఓకేనా? ఓకే మ్యామ్. నెక్స్ట్ సెల్ వాల్. నిన్న కొద్దిగా కన్ఫ్యూజన్ అన్నారు, ఓకేనా? క్లియర్ అయిందా సెల్ వాల్ అంటే? ఎస్ మ్యామ్. ఓకే, డన్. సెల్ వాల్ ఇక్కడ నుంచి చెప్తాను చూడండి. ఇంకా నెక్స్ట్ సెల్ వాల్లో ఎక్కడెక్కడ ప్రజెంట్ అయి ఉంటుందని చెప్పాను నేను. ఎనిమల్ సెల్లో యాబ్సెంట్ ఉంటుంది, ప్లాంట్ సెల్లో ప్రజెంట్ ఉంటుందని చెప్పాను. అంటే ఫర్దర్ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ జరగకముందు ఫంగీని, ఆల్గేని కూడా అండ్ బేసిస్ ఆఫ్ సెల్ వాల్లో ఏం చేశారంటే ప్లాంట్ కింగ్డమ్లోనే యాడ్ చేశారన్నమాట. ఫంగీని, ఆల్గేని కూడా ప్లాంట్ కింగ్డమ్లోనే బేసిస్ ఆఫ్ సెల్ వాల్. అంటే అప్పుడు ఏంటంటే 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఉన్నప్పుడు సెల్ వాల్ ఉన్నది ప్లాంట్స్ అన్నారు, సెల్ వాల్ లేనిది ఎనిమల్ కింగ్డమ్ అని చెప్పేసి అన్నారు. సో తర్వాత ఏమైపోయిందో ఆ బేసిస్ మీదనే ఇక్కడ కూడా తీసుకున్నాడు చూడండి మీ టెక్స్ట్ బుక్లో. సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎక్కడెక్కడ కేటగిరీస్ అంటే ప్లాంట్లో, ఫంగీలో, ఆల్గేలో సెల్ వాల్ దేంతో మేడప్ ఆఫ్ అవుతుంది అని అన్నారు. మనకు తెలుసు కాబట్టి ఇది సెల్ అయితే ఇందులో సైటోప్లాజం ఉంటుంది, ఇందులో న్యూక్లియస్ ఉంటుంది. ఇది సెల్ మెంబ్రేన్, ప్లాస్మా మెంబ్రేన్. దీని ఎక్స్టెన్షన్ ఉంటే మీజోజోమ్స్. ఇది ఎనిమల్ అండ్ ప్లాంట్ సెల్లో సేమ్ ఉంటుంది ఇక్కడ వరకు, మీజోజోమ్స్ వరకు. వైల్ కమింగ్ టు ద ప్లాంట్ సెల్ ఏమైపోద్ది అంటే ఇంకొక లేయర్ ఫామ్ అయిపోద్ది, దీన్ని సెల్ వాల్ అంటున్నాం. సో ఈ ప్లాంట్లో అయినా అవ్వచ్చు, ఫంగీలో అయినా అవ్వచ్చు, ఆల్గేలో అయినా అవ్వచ్చు, ఈ సెల్ వాల్ అనేది ప్రజెంట్ ఉంటుంది. మరి సెల్ వాల్ దేంతో మేడప్ అవుతుంది మేడం అని అంటే ఇన్ ప్లాంట్స్లో సెల్యులోస్ అనే దాంతో హెమిసెల్యులోస్, పెక్టిన్స్ అండ్ ప్రోటీన్స్, వీటి ద్వారా ప్లాంట్స్లో మన సెల్ వాల్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సెల్యులోస్ వచ్చింది అనుకోండి, ఇగో సెల్యులోస్, హెమిసెల్యులోస్, పెక్టిన్స్, ప్రోటీన్స్, CH2, సెల్యులోస్, హెమిసెల్యులోస్, పెక్టిన్స్, ప్రోటీన్స్. నెక్స్ట్ ఫంగీలో అయితే ఈజీగానే గుర్తుండిపోతుంది కైటిన్ అని ఈజీగా గుర్తుంచుకోవాలి అంతే. లేదంటే చిట్టి అని గుర్తుపెట్టుకోండి, ఎన్ పెట్టేస్తే కైటిన్ అయిపోద్ది అంతే. ప్రొనౌన్సియేషన్ అట్లా ఉంటుంది ఇది, ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్గేలో సెల్యులోస్, గ్యాలక్టిన్స్, మ్యానన్స్, మినరల్స్ లైక్ కాల్షియం కార్బోనేట్. ఓకేనా? ఆల్గేలో మీకు నార్మల్గా ఏమైపోద్ది అంటే ఇది గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టమే. సో ఏం చేయండి అని అంటే మీరు కొన్ని నిమోనిక్స్ ఏమైనా ఫ్రేమ్ చేసుకోండి, లేదు మేము గుర్తుపెట్టుకోగలుగుతామంటే పెట్టుకోండి, ఓకేనా? సో ఇవి మేజర్గా ఇక్కడ నుండి పీవైక్యూ వచ్చే ఎక్స్పెక్టెడ్ ఉందమ్మా. సో దేంతో మేడప్ ఆఫ్ అయింది సెల్ వాల్ దేంతో మేడప్ ఆఫ్ అయింది? ప్లాంట్లో, ఫంగీలో అండ్ ఆల్గేలో గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లామిల్లా. సో ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? ప్లాస్మా మెంబ్రేన్, సెకండ్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్, మీజోజోమ్స్. థర్డ్ వన్ వచ్చేసి సెల్ వాల్. సో ఇక్కడ ఫస్ట్ మీకు ప్రైమరీ వాల్, సెకండరీ వాల్ చెప్తాను, సో మీకు ఇది అర్థమైపోద్ది. సో ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఇది ఒక చిన్న రౌండ్గా సెల్ తీసుకుంటే దీంట్లో ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందమ్మా, ఈ ఫ్లూయిడ్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. దీన్ని మనం సైటోప్లాజం అని అంటాము.
ఆర్ ప్లాస్మా అని కూడా అంటాం. సో దీని మెంబ్రేన్నే ప్లాస్మా మెంబ్రేన్ అంటున్నాం. సో ఇప్పుడు తర్వాత సెల్ వాల్ అనేది ఉంది కదా, తర్వాత సెల్ వాల్ వస్తుంది. ఈ మీజోజోమ్స్ అనేవి వీటి ఎక్స్టెన్షన్స్ ఇట్లానే ఉంటాయి లోపల. సో ఇక్కడ బయట ఏమొస్తుందంటే సెల్ మెంబ్రేన్ అనేది ఫామ్ అయిపోతుంది కదా. ఈ సెల్ మెంబ్రేన్ సెల్ వాల్ అనేది ప్లాంట్స్లో ఫామ్ అవుతుంది అనుకున్నాం కదా. అయితే ప్లాంట్స్ చిన్న ఉన్నప్పుడు అంటే యంగర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, యంగర్ ప్లాంట్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ ప్రైమరీ వాల్ అనేది గ్రో అవుతుంది. ఫస్ట్ ప్రైమరీ వాల్ తర్వాత నెక్స్ట్ సెకండరీ వాల్ అనేది వచ్చేస్తుంది. సో అనేది కొద్దిగా స్ట్రాంగ్గా వచ్చేస్తుంది అన్నమాట. ప్రైమరీ వాల్ దేంతో అంటే ఏంటి, ప్రైమరీ వాల్ యొక్క క్వాలిటీస్ ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, క్యాపబుల్ ఆఫ్ గ్రోత్ అంటే ఇదే గ్రోత్ని ఇంక్లూడ్ చేస్తుంది అన్నమాట. ఈ ప్రైమరీ వాల్ సెల్స్ అయితే ఏవి ఉన్నాయో అవి అంటే యంగర్ ప్లాంట్ అంటే చిన్న ప్లాంట్ కదా, దాని గ్రోత్ ఉండాలి కాబట్టి అది ఇదే క్యాపబుల్ ఆఫ్ గ్రోత్ ఇదే చేస్తుంది అన్నమాట. ఇదే ప్లాంట్స్ అయితే ఇది గ్రాడ్యువల్లీ డిమిషెస్ ద సెల్ మెచ్యూర్స్. ఇది ఏమైపోద్ది అంటే సెకండరీ వాల్ ఎప్పుడైతే పెరిగిద్దో ఈ ప్రైమరీ వాల్ అనేది మెల్లమెల్లగా డిసపియర్ అయిపోతుంది అమ్మ. సెకండరీ వాల్ అనేది గట్టిగా పెరిగిపోతుంది. ఇప్పుడు లేత ప్లాంట్స్ చిన్నగా అంటే అవి కొద్దిగా ఫ్రెష్గా కనిపిస్తాయి కదా, జస్ట్ బికాజ్ ఆఫ్ ప్రైమరీ వాల్. ఆ ప్రైమరీ వాల్ వల్లనే అవి బ్రైట్గా కనిపిస్తాయి. యంగ్స్టమ్స్ని చూడండి, యంగ్గా ఉన్న చిన్న ప్లాంట్స్ చూడండి, అవి కొద్దిగా బ్రైటర్గా ఎందుకు ఉంటాయంటే ఈ ప్రైమరీ వాల్ ప్రజెంట్ అవ్వడం వల్లనే. ఎట్లా అది పెద్దగా అయిపోద్దో గ్రీన్ స్టెమ్ అనేది అంటే డార్క్గా అవ్వడం చూస్తాం కదా, ఇవి షిఫ్టింగ్ అన్నమాట. అప్పుడు ఏమైపోద్ది అంటే సెకండరీ వాల్ అనేది సెల్స్లో పెరిగి అది కలర్ చేంజ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ప్రైమరీ వాల్ అనేది డిమిషిస్ అయిపోతుంది. డిమిషిస్ ఈజ్ నథింగ్ బట్ డిసపియర్, తగ్గిపోతుంది. సో ఈ ప్రైమరీ వాల్ అనేది దేంతో మేడప్ అప్ అవుతుంది అని అంటే సెల్యులోజ్ అండ్ హెమిసెల్యులోజ్. ఇప్పుడు చూసాం కదా ప్లాంట్ సెల్ దేంతో సెల్ వాల్ మేడప్ అవుతుంది అంటే సెల్యులోజ్ హెమిసెల్యులోజ్ ఇక్కడ వచ్చింది చూడండి. మళ్ళీ మెయిన్గా ఎక్కడ అంటే మెరిస్టెమ్ పిత్ కార్టెక్స్. ఇవి ఏంటి అని అంటే మెరిస్టెమ్ పిత్ కార్టెక్స్ అనేవి మీకు నెక్స్ట్ అనాటమీ చదువుతాం కదా, అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఏమైపోద్ది అని అంటే అక్కడ ఫస్ట్ సెల్ వాల్ నుంచి స్టార్ట్ అయిపోయి రూట్ స్టెమ్ చదువుతాం కదా, అక్కడ మీకు ఈ పార్ట్స్ అనేవి కనిపిస్తాయి. మెరిస్టెమ్ అంటే ఏంటి, పిత్ అంటే ఏంటి, కార్టెక్స్ అంటే ఏంటి అని. సో ఇక్కడ మెచ్యూర్ ఫామ్లో అయిన తర్వాత ప్రైమరీ వాల్ అనేది డిసపియర్ అవుతుంది. సో ఇది యంగర్ ప్లాంట్స్లో ఇది ప్రజెంట్ అయి ఉంటుంది. సో లామిల్లా మీకు సెకండరీ వాల్ చెప్పిన తర్వాత లామిల్లా చెప్తాను. అది ప్రైమరీ వాల్ క్లియరా? ప్రైమరీ వాల్? ఓకే, నేను మధ్యలో క్వశ్చన్స్ అడుగుతారా మీరు క్లియర్ ఉందో లేదో నాకు అర్థమవుతలేదు. మీకు ఎవరినన్నా ఒక నేమ్ క్వశ్చన్ అడుగుతాను నేను, ఓకేనా? సో క్లియర్గా సెకండరీ వాల్. ఓకే, సెకండరీ వాల్ అంటే ఇప్పుడు ప్రైమరీ వాల్ గురించి తెలుసుకుంటాం కదా, ప్రైమరీ వాల్ ఎట్లా డిసపియర్ అయిపోతుందో నెక్స్ట్ సెకండరీ వాల్ అనేది అంటే గ్రోత్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇది ఇన్నర్ మోస్ట్ లేయర్ అన్నమాట. ఇది తర్వాత దీనికి పిగ్మెంట్స్ ఏంటి అని అంటే ఎట్లా ఫామ్ అయిపోతుంది దీంతో అంటే ఎక్కడ ప్రజెంట్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తాను చూడండి. నార్మల్గా అయితే స్లిరెన్కైమా, కొలెన్కైమా అనే దాంట్లో మనకు 3 ఉంటాయి రా, స్లిరెన్కైమా, కొలెన్కైమా, ప్యారెన్కైమా అని చెప్పేసి. దాంట్లో స్లిరెన్కైమా, కొలెన్కైమా అనేవి మెచ్యూర్ ఫేజెస్ అన్నమాట. ప్యారెన్కైమా అనేది దాంట్లో నార్మల్గా అయితే ఇమ్మెచ్యూర్ ఫేజ్లో ప్రైమరీ వాల్ ప్రజెంట్ అయి ఉంటుంది. స్లిరెన్కైమా, కొలెన్కైమాకి వచ్చేసరికి మెచ్యూర్ ఫేజ్ కాబట్టి ప్రైమరీ వాల్ అనేది డిసపియర్ అయిపోయి సెకండరీ వాల్ అనేది గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దీంట్లో అయితే వెజికల్స్ ట్రాకిట్స్లోనే ఈ సెకండరీ వాల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దీంట్లో ఏంటంటే సుబరిన్, లిగ్నిన్ ఇవి ఏం చేస్తాయంటే ఈ పిగ్మెంట్స్ ఏం చేస్తాయంటే ఇవన్నీ గ్లూ లైక్ స్ట్రక్చర్స్ అమ్మ.
సుబెనిన్ కానీ ఇవి కానీ ఈ సెల్ని కొద్దిగా మూమెంట్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ సెల్కి న్యూట్రియంట్స్ రావాలి అని అంటే ప్లాస్మా మెంబ్రేన్తో ఏం చేయాలి, ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అంటే దీంట్లో ఉన్నది బయటకు పోవాలి, కావాల్సినవి లోపలికి రావాలి. అప్పుడు ఇది రిజిడ్ అనుకున్నాం, సెల్ వాల్ ఏమనుకున్నామంటే రిజిడ్ అనుకున్నాం, బాగా కొద్దిగా గట్టిగా ఉంటుంది, అన్ఫ్లెక్సిబుల్. అప్పుడు ఎట్లా ఈ లోపలికి వస్తుంది, ఈ సుబెరిన్ అండ్ లిగ్నిన్ అనే పిగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి గ్లూ లైక్ స్ట్రక్చర్గా ఇక్కడ కొద్దిగా ఫ్లెక్సిబుల్గా చేయడానికి ట్రై చేస్తాయి అన్నమాట. సో అప్పుడు ఏంటి అంటే అవి గ్రోత్ అయ్యేటప్పుడే, సెకండరీ వాల్ గ్రోత్ అయ్యేటప్పుడే సుబెరిన్ అండ్ లిగ్నిన్ అనేవి ఇలా వీటికి ఎక్స్చేంజ్ అయ్యేలాగా ఇవి ఫ్రేమ్ చేసుకుంటాయి అన్నమాట. వాటిని సెల్ వాల్ని కొద్దిగా గ్లూ లైక్ స్ట్రక్చర్గా చేసుకోవడానికి ట్రై చేస్తాయి అన్నమాట. అయితే లిగ్నిఫైడ్ స్లీరెన్ కైమా అని ఇవి ట్రాకిడ్స్ కానీ వెజిల్స్ కానీ దాంట్లో, అంటే సుబెరిన్ అంటే గ్లూ అనుకోండి, మీరు గ్లూ చూస్తుంటారు కదా నార్మల్గా ఇట్లా అంటుకునేట్లా ఉంటాయి చూడండి చేతులకి జల్లీగా అట్లా, ఓకేనా. ఇది సెల్ వాల్ మిడిల్ లామా మేబీ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద ప్లాస్మోడెస్మాటా కనెక్ట్స్ టు ద సైటోప్లాజం టు నైబరింగ్ సెల్స్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ఒక సెల్ ఉంది, ఓకే, దీనికి న్యూక్లియస్ ఉంది, నెక్స్ట్ ఇది ప్లాస్మా మెంబ్రేన్, ఇగో ఇది ప్రైమరీ వాల్ పోయి తర్వాత సెకండరీ వాల్. ఇప్పుడు ప్రైమరీ వాల్ ఉందా, దీనికి స్పేస్ ఉంటుంది కదా, ఇక్కడ ఇంకొక లేయర్ ఫామ్ అవుతుంది బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ వాల్. అండ్ మీకు కనిపిస్తుందా, ఇప్పుడు ఈ సెల్ ఉంది, ఈ సెల్ మెంబ్రేన్ అనుకుంటే ఇది సైటోప్లాజం, ఇది ప్రైమరీ వాల్ కదా. ఫస్ట్ ఇది ఏమైంది అంటే దీనికి మధ్యలో ఒక కార్నర్లో ఇంకొక లేయర్ ఫామ్ అయింది, దీన్ని మిడిల్ లామిల్లా అంటున్నా. ఇది ఏం చేస్తుంది అంటే ఈ ప్రైమరీ వాల్ ఫార్మేషన్ అయిన తర్వాత ఈ వాల్ మిడిల్ లామిల్లా ఏదైతే ఉందో ఈ సైటోప్లాజంకి దీనికి మధ్య ఇంటరాక్షన్ లేయర్ లాగా ఉంటుంది అన్నమాట. ఇది ఫామ్ అయ్యే టైంకి ఈ ప్లాస్మా మెంబ్రేన్ బ్రోక్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇది బ్రోక్ అవ్వకుండా ఇది ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అయిపోద్ది మిడిల్ లామిల్లా. సో మళ్ళీ తర్వాత ఇది డిసపియర్ అయిన తర్వాత కూడా ఇది ఏం చేస్తుంది అంటే సపోర్టింగ్ లేయర్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇది డిసపియర్ అయ్యి మళ్ళీ సెకండరీ వాల్ ఫామ్ కావాలి కదా, అప్పుడు ఇది కొద్దిగా ప్రొటెక్టింగ్ లేయర్గా ఫామ్ అవుతుంది. సో లేటర్ అని ఏమైపోద్ది అంటే ఈ లామిల్లా ఏదైతే మిడిల్ లామిల్లో ఉంటుందో ఇది ఏమైతే అంటే ప్లాస్మోడెస్మాటాగా మారిపోతుంది. ప్లాస్మోడెస్మాటా అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, కొన్ని సెల్స్ అనేవి కలిసి టిష్యూ ఫామ్ చేస్తాయి. ఇప్పుడు మనం చదివేది ఓన్లీ ఒక్క సెల్ గురించే, కాకపోతే ఆ సెల్స్ ఒకటి కనెక్ట్ అయ్యి ఒక టిష్యూ ఫామ్ అయిపోద్ది. అయితే ఇప్పుడు ఒక సెల్ ఉంది, ఈ మిడిల్ లామిల్లో ఉంది, సెకండరీ గ్రోత్ ఉంది. అయితే ఇదేంటంటే ఇంకో సెల్కి ఇంటరాక్షన్ లాగా ఇలా ఇంకొక లామిల్లా, తర్వాత ఇంకొక లామిల్లా, ఇది ఈ మధ్యలో ఉండే స్పేస్ ఏదైతే ఉందో ఇది ప్లాస్మోడెస్మాటా. ఈ ప్లాస్మోడెస్మాటా ఏం చేస్తుందంటే ఈ సెల్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ సెల్లోకి పంపిస్తుంది, ఈ సెల్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ సెల్లోకి పంపిస్తుంది. సో త్రూ అవుట్ ద టిష్యూ ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది త్రూ ప్లాస్మోడెస్మాటా. ప్లాస్మోడెస్మాటా అంటే కనెక్షన్ బిట్వీన్ వన్ సెల్ లామిల్లా టు అనదర్ సెల్ లామిల్లా. క్లియరా? ఇంకొకసారి చెప్పండి మ్యామ్. సో ఇప్పుడు ఏంటి అంటే నీకు అర్థమైందా? ఎవరు అడిగింది? సాహితి మ్యామ్. సాహితి, ఓకే. అయితే నీకు లామిల్లా అంటే అర్థమైందమ్మా సాహితి? ఎస్ మ్యామ్. ఓకే. ప్లాస్మోడెస్మాటా ఏంటి అంటే ఇప్పుడు ఒక సెల్ ఉంది నాన్న, ఈ సెల్కి ఈ సెల్ ఉంది, ఈ సెల్స్ అన్నీ కలిసి టిష్యూ ఫామ్ చేస్తున్నాయి కదా నాన్న. అయితే ఇక్కడ నుంచి ఈ లామిల్లా లేయర్ ఇంకో సెల్ యొక్క లామిల్లా లేయర్ కలిపి ఒక కనెక్షన్ ఫామ్ చేస్తున్నాయి. ఆ కనెక్షన్నే ప్లాస్మోడెస్మాటా అంటున్నాం. ఈ ప్లాస్మోడెస్మాటా ఏం చేస్తుంది అని అంటే
ఇప్పుడు ఒక సెల్కి ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ న్యూట్రిషన్ ఏదన్నా ఉంది అందింది అనుకుందాం, అదిని ఇంకో లామిల్లా ద్వారా ప్లాస్మోడెస్మాటా ద్వారా ఇంకొక దానికి పంపిస్తుంది, ఆ సెల్ ఇంకొక దానికి పంపిస్తుంది, త్రూ అవుట్ ద టిష్యూ ఇదే జరిగిద్ది. సో అది ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ప్లాస్మోడెస్మాటా. ఇది ఎప్పుడు ఫామ్ అయిపోద్ది అని అంటే ఈ సెల్ వాల్ ఎప్పుడైతే మెచ్యూర్ స్టేజ్కి వస్తుందో ఇది ఏం చేస్తుంది అంటే సైటోప్లాజంకి ఇందులో ఒక సైటోప్లాజం ఉంది కదా, ఇందులో ఒక సైటోప్లాజం ఉంది, సో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకేనా. నైబరింగ్ సెల్స్ అంటే అదే అమ్మ పక్కనున్న సెల్స్ అన్నమాట. క్లియరా సాయితి? ఓకే మ్యామ్. ఓకే. ఇప్పుడు సెల్ ఎన్వలోప్ అని అంటే ఇది నార్మల్గా ఇప్పుడు చూసాం కదా, ఫస్ట్ సెల్ చూసాం, సెల్ అంటే ఏంటో బేసిక్ ఐడియా చూసాం. తర్వాత సెల్ తర్వాత ప్లాస్మా మెంబ్రెయిన్ చూసాం, తర్వాత దాని యొక్క ఎక్స్టెన్షన్ మిజోజోమ్ చూసాం, తర్వాత సెల్ వాల్ చూసాం. ఆ సెల్ వాల్లో ప్రైమరీ వాల్ ఏంటి, సెకండరీ వాల్, ఇది చూసాం కదా. ఇది సెల్ వాల్ వచ్చేసి నార్మల్గా ఫంగి, ఆల్గే అండ్ ప్లాంట్స్ అనుకున్నాం కదా. అండ్ సమ్ బ్యాక్టీరియాలో సెల్ ఎన్వలోప్ ఉంటుంది. బ్యాక్టీరియాలో ఏంటంటే సెల్ ఎన్వలోప్ ఉంటుంది. ఈ సెల్ ఎన్వలోప్ ఎట్లా ఫైండ్ చేస్తామో చూడండి. ఇప్పుడు బ్యాక్టీరియాకి ప్లాస్మా మెంబ్రెయిన్ తర్వాత ఇంకొక సెల్ వాల్ అనేది మేబీ ప్రజెంట్, మే నాట్ బి, డిపెండింగ్ అపాన్ ద ఆర్గానిజమ్స్ అన్నమాట. సో ఈ తర్వాత గ్లైకోకాలిక్స్ అనేది ఉంటుంది. సో ఇది ఎట్లా ఫైండ్ చేసిర్రు అని అంటే స్ట్రెయినింగ్ ప్రాసెస్తోని ప్రజెంట్ చేసారు. అందులో మళ్ళీ డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట, గ్రామ్ పాజిటివ్ అని గ్రామ్ నెగిటివ్ అని. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఎట్లా తెలాలి, గ్రామ్ పాజిటివ్ అంటే ఎట్లా అంటే కొన్ని క్రిస్టల్ వైలెట్ కలర్ అనేది ఒకటి ఉంటుంది, మీ టెక్స్ట్ బుక్లో ఇది ఒకటే ఇచ్చారు, కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి వేరేవి, కానీ క్రిస్టల్ వైలెట్ అనేది ఒకటే మెయిన్ పిగ్మెంట్ ఇచ్చారు. క్రిస్టల్ వైలెట్ని యాడ్ చేసినప్పుడు బ్యాక్టీరియాకి, ఇప్పుడు ఒక పెట్రీ డిష్లో కొన్ని బ్యాక్టీరియాస్ తీసుకొని ఇంకో పెట్రీ డిష్లో ఇంకో కొన్ని బ్యాక్టీరియాస్ తీసుకొని స్ట్రెయినింగ్ చేయడానికి ఇక్కడ కొద్దిగా కలర్ క్రిస్టల్ వైలెట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఏం జరుగుద్ది అంటే కొన్ని బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ బ్యాక్టీరియాస్ కొన్ని వైలెట్ కలర్ అని అవి కలర్గా మారిపోతాయి, కొన్ని మారవు. ఇక్కడ కూడా సేమ్ అంతే, కొన్ని వైలెట్ కలర్గా మారుతాయి, కొన్ని మారవు. అయితే ఈ డిష్లో, ఏ డిష్లో, బి డిష్లో, ఈ రెండిట్లో ఏవైతే వైలెట్ కలర్ అడాప్ట్ చేసుకొని వాడి బాడీని వైలెట్ కలర్ స్టెయిన్ చూపిస్తున్నాయో అవి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, ఏవైతే వైలెట్ కలర్ చూపిస్తలేవో అవి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఓకేనా. అయితే ఇది ఏదైతే గ్రామ్ కలర్ ఇట్లా నెగిటివ్ చూపించిందో ఆ సెల్ ఎన్వలోప్ అనేది, ఆ కవరింగ్ అనేది ఇది అడాప్ట్ చేసుకుంది అని అన్నమాట. సో నార్మల్గా ఏమేం లేయర్స్ ఉంటాయో చూద్దాం. చూడండి, స్లైమ్ లేయర్ అనేది ఉంటుంది, సారీ, గ్లైకోకాలిక్స్ అమ్మ. గ్లైకోకాలిక్స్ అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా, సెల్ వాల్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అని చెప్పేసి పెక్టింగ్ అని అనుకున్నాం కదా, బ్యాక్టీరియాకి వచ్చేసరికి అంటే గ్లైకోకాలిక్స్ నుంచి ఫామ్ అయిపోద్ది. అయితే ఈ డెఫినేషన్స్ ఉంటాయి చూడండి, స్మైల్ లేయర్ అన్న క్యాప్సూల్ అన్న, ఇది PYQ. స్మైల్ లేయర్ అంటే ఏంటి, క్యాప్సూల్ అంటే ఏంటి అని క్వశ్చన్ వస్తుంది. లూజ్ షీటా, టఫ్ షీటా, ఇవే అడుగుతారు. సో ఇది స్లైమ్ లేయర్ అంటే గ్లైకోకాలిక్స్ ఏదైతే బయట ఉందో గ్లైకోకాలిక్స్ లేయర్ అనేది ఫామ్ ఆఫ్ లూజ్గా ఉంటుంది అన్నమాట. లూజ్ షీత్ అంటే కొద్దిగా లూజ్గా ఉంటుంది. ఇప్పుడు మనం సెల్ వాల్ అంటే రిజిడ్ అనుకున్నాం, గట్టిగా అనుకున్నాం కదా. బ్యాక్టీరియాలో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి లూజ్ షీట్ ఉంటుంది, ఒకటి టఫ్ క్యాప్సూల్ లాగా ఉంటుంది, అంటే టఫ్ ఉంటుంది. అయితే ఒకటి లూజ్ షీట్ ఏదైతే ఉందో ఆ లూజ్ షీట్ని స్లైమ్ లేయర్ అని అంటున్నాం. కొన్ని బ్యాక్టీరియాస్లో ఎట్లా అంటే టఫ్ షీట్ ఉంటుంది, కొద్దిగా గట్టిగా ఉంటుంది, అనేబుల్ టు బ్రేక్, అదిని క్యాప్సూల్ అంటున్నాం. క్యాప్సూల్ అంటే టఫ్, ఇదే గుర్తుపెట్టుకోండి. అండ్ స్లైమ్ లేయర్ అంటే లూజ్, సరిపోద్ది. ఇది ఎక్కడ, గ్లైకోకాలిక్స్లో.
గ్లైకోకాలిక్స్ ఈజ్ నథింగ్ బట్ అవుటర్ కవరింగ్ ఆఫ్ బ్యాక్టీరియా. ఓకేనా, లైక్ సెల్ వాల్గా అదొక వాల్ లాగా. ఓకేనా, ఇది అంటే కొన్ని షైనీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, అండ్ మీజోజోమ్స్ మనకు తెలిసిందే. మీజోజోమ్స్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. ఇట్ క్యాన్ బి ఫౌండ్ ఆఫ్ ఇన్ వెజిల్స్, ట్యూబ్యూల్స్, లామిల్లే. బ్యాక్టీరియాలో మీజోజోమ్స్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. నెక్స్ట్ వచ్చేసి సైటోప్లాజం. సో సైటోప్లాజం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక సెల్ ఉంది నాన్న, ఇది ప్లాస్మా, ఇందులో కొద్దిగా ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయి ఉంటుంది. ఈ ఫ్లూయిడే ప్లాస్మా ఆర్ సైటోప్లాజం. ఓకేనా, ఇది ఎక్స్టెన్షన్, ఇది ప్లాస్మా మెంబ్రేన్ అనుకున్నాం. దీని మెంబ్రేన్ ఏదైతుందో దీన్ని కాపాడుతుందో ఈ ఫ్లూయిడ్ బయట పోకుండా, దీన్ని ప్లాస్మా మెంబ్రేన్. సో ఇదేంటో చూద్దాం. చూడండి, ద పోర్షన్ ఆఫ్ ద ప్రోటోప్లాజం. ప్రోటోప్లాజం అని అంటే ఇదే నాన్న, ఈ ఏరియాని ప్రోటోప్లాజం అంటున్నాం. ఓకేనా, ఈ ఏరియా ఏదైతుందో ఈ ఏరియాని ప్రోటోప్లాజం అంటున్నాం. లైనింగ్ టు ద ఇన్నర్ సెల్ మెంబ్రేన్ బట్ అవుట్ సైడ్ టు ద న్యూక్లియర్ మెంబ్రేన్. న్యూక్లియర్ మెంబ్రేన్ మళ్ళీ అవుట్ సైడ్ ఏంది మేడం, ఇంట్లోనే ప్రజెంట్ అయి ఉంటుంది న్యూక్లియస్. ఇది న్యూక్లియర్ మెంబ్రేన్ కదరా. ఇప్పుడు ఇది సెల్, ఈ సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, ఇది సైటోప్లాజం. ఇయో అవుట్ సైడ్ మెంబ్రేన్ ఏంటి, సెల్ మెంబ్రేన్ అన్న, ఇది ఇన్సైడ్. ఈ సెల్కి ఇన్సైడ్ ఇగో సెల్ ఇన్సైడ్ మెంబ్రేన్. అవుట్ సైడ్ చెప్పండి, అవుట్ సైడ్ ఏ మెంబ్రేన్ ఉంది? న్యూక్లియర్ గుడ్, న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది అవుట్ సైడ్ ఉంది. ఇది సైటోప్లాజం. సైటోప్లాజంకి ఇన్సైడ్ మెంబ్రేన్ సెల్ మెంబ్రేన్ అయితే, అవుట్ సైడ్ మెంబ్రేన్ న్యూక్లియర్ మెంబ్రేన్. అయితే ఇది జెల్ లైక్ సబ్స్టెన్స్ దట్ ఫీల్స్ ఇన్సైడ్ ద సెల్. ఇన్సైడ్ ద సెల్ చూడండి, ఈ సెల్కి ఇన్సైడ్లోనే జెల్ లాగా ఉంది. ఇది ఏంది అంటే కంటెన్స్ హెరిడిటీ మెటీరియల్. హెరిడిటీ మెటీరియల్ జీన్స్ కదా మేడం, అది న్యూక్లియస్లో ఉంటుంది, ఇక్కడెక్కడ ఉంటుంది అని డౌట్ వచ్చే ఉంటుంది మీకు. సో న్యూక్లియస్లో డిఎన్ఏ ఉంటుంది, హెరిడిటీ మెటీరియల్. ఎట్ ద సేమ్ టైం అది సింథసిస్ జరిగినప్పుడు, సెల్ డివిజన్ జరిగినప్పుడు మెయిన్గా క్రోమాటిన్ అనేది సైటోప్లాజంలోనే ఉంటుంది. మీకు డిఫరెన్స్ చెప్పిన క్రోమాటిన్కి క్రోమోజోమ్కి చెప్పానా? క్రోమాటిన్ క్రోమోజోమ్ డిఎన్ఏకి డిఫరెన్స్ చెప్పినా, గుర్తుందా మర్చిపోయినామా? ఎస్ మ్యామ్. గుర్తుంది కదా. ఆ క్రోమాటిన్ ఎప్పుడైతే సెల్ డివిజన్ జరుగుద్దో ఫస్ట్ న్యూక్లియస్లో పోకుండా ఈ క్రోమాటిన్ అనేది సైటోప్లాజంలో ఉంటుంది కాబట్టి కంటెన్స్ హెరిడిటరీ మెటీరియల్ అని ఉంది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూక్లియస్. ఓకే, సెల్ చూసాం, సెల్లో పార్ట్స్, సెల్ ప్లాస్మా మెంబ్రేన్ చూసాం. నెక్స్ట్ ఏం చూసాం? మీజోజోమ్స్. నెక్స్ట్ సెల్ వాల్ ఇన్ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి గ్లైకోకాలిక్స్ ఇన్ బ్యాక్టీరియా. నెక్స్ట్ సెల్లో పార్ట్ సైటోప్లాజం చూసాం. ఈ సైటోప్లాజంలో న్యూక్లియస్, ఇది న్యూక్లియస్. అయితే ఇక్కడ సైంటిస్ట్ నేమ్ గుర్తుపెట్టుకోండి. సెల్ ఫస్ట్ చూసింది రోబర్ట్. చెప్పండి, రోబర్ట్ ఎవరికైనా తెలుసా? రాబర్ట్ హుక్. రోబర్ట్ హుక్ ఫస్ట్ సెల్, హుక్ అని వస్తే సెల్ ఫౌండ్ చేసిండు అన్నమాట. బ్రౌన్ అని వస్తే న్యూక్లియస్. మళ్ళీ రోబర్ట్ సేమ్ ఉన్నది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రోబర్ట్ బ్రౌన్ అంటే న్యూక్లియస్. ఎన్ చూడండి, బ్రౌన్ ఉంది, ఎన్ ఉంటే న్యూక్లియస్ బ్రౌన్.
ఎన్ ఉన్నదంటే న్యూక్లియస్. ఓకేనా? అయితే ఇతను కూడా సేమ్ ఇందాక చెప్పిన డైస్ ఏవైతే ఉన్నాయో బేసిక్ డైస్, ఈ డైస్ని క్రోమాటిన్ గివెన్ ఇన్ ద క్రోమాటిన్ బై ఫ్లేమింగ్. ఫ్లేమింగ్ అనే అతను ఏం చేశాడంటే డైస్ వేసాడు అనమాట. ఈయన టర్మ్ ఇచ్చాడు, అంటే దానికి ఒక డెఫినేషన్ ఇచ్చాడు, కాకపోతే అది ఫైండింగ్ చేసింది ఫ్లేమింగ్. ఆయన ఏం చేశాడంటే బేసిక్ డైస్, ఇప్పుడు మనం బ్యాక్టీరియాని ఎట్లా ఫౌండ్ చేసినామో డైస్తోని, ఇలా కూడా కొన్ని డైస్ ఇచ్చారనమాట. కొన్ని కెమికల్స్తోని అవుటర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఇట్లా డై చేసి కొన్ని కెమికల్స్ యాడ్ చేసి దాని పైన వచ్చిన కలర్తో ఇది న్యూక్లియస్ అని చెప్పి అట్లా ఫౌండ్ చేసిర్రు అనమాట. సో ఇది ఏంది అంటే ఇంటర్ఫేస్ న్యూక్లియోప్రోటీన్స్ కాల్ క్రోమాటిన్. ఓకే, మీకు ఇది సెల్ సైకిల్లో ఇంటర్ఫేస్, ఎంఫేస్ ఐడియా ఉందా? ఇంటర్ఫేస్, ఎంఫేస్ ఐడియా ఉందా అమ్మా? ఉంటే ఉంది అని చెప్పండి, లేకపోతే లేదు అని చెప్పండి. లేదా? ఐడియా ఉందా లేదా? ఇంటర్ఫేస్లో 3 పేజెస్ ఉంటాయి. నెక్స్ట్ మిగతా వాళ్ళకి కీర్తన, రవి, సుమయ్య గుర్తుందా ఇంటర్ఫేస్ అంటే? గుర్తు రావట్లేదు. గుర్తులేదు. రవి నీకు గుర్తులేదు మ్యామ్. ఇప్పుడు సెల్లో 2 ఫేసెస్ ఉంటాయమ్మా. ఇంటర్ఫేస్ అని ఒకటి, ఎం ఫేస్ అనేది సెల్ సైకిల్. సెల్ అనేది డివైడ్ జరుగుతుంది కదా, ఆ సెల్ డివైడ్ జరగడానికి 2 ఫేసెస్ ఉంటాయి నార్మల్గా. దాంట్లో ఇంటర్ఫేస్, ఎం ఫేస్. ఇంటర్ఫేస్ వచ్చేసరికి G1, G2 అండ్ ఎస్, ఇది ఇంటర్ఫేస్ అన్నమాట. ఎం అంటే మెచ్యూర్ ఫేస్, ఇది ఇంటర్ఫేస్ అన్నమాట. G1లో G2లో ఏం జరిగిద్ది అంటే G1 G2లో సెల్ అనేది డెవలప్ జరుగుద్ది అన్నమాట. సెల్ దాంట్లో ఏవైతే ఆర్గనల్స్ ఉన్నాయో అవి డెవలప్ చేసుకుంటుంది. సో అది నెక్స్ట్ డివైడ్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఎస్ ఫేస్లో ఏమవుతుంది అంటే డిఎన్ఏ అనే కంటెంట్ ఏదైతే ఉంటుందో న్యూక్లియస్లో, ఇది మళ్ళీ పోయింది, డిఎన్ఏలో ఏదైతే కంటెంట్ ఉంటుందో ఎస్ ఫేజ్లో డబల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎస్ ఫేజ్లో డబల్ అయిన తర్వాత ఇక్కడ మెచ్యూర్ ఫేస్లో డివైడ్ అనేది జరుగుతుంది, డివిజన్ అనేది జరుగుతుంది. ఇక్కడ సెంట్రియోల్ కూడా ఉంటుంది, మనకు నెక్స్ట్ వస్తుంది. ఆ సెంట్రియోల్ కూడా ఇక్కడనే డివైడ్ అవుతుంది. క్లియరా? ఇక్కడ వరకు ఈ చిన్న టాపిక్ క్లియరా మీకు? మళ్ళీ సెల్ సైకిల్లో వస్తుంది, కాకపోతే మీ ఐడియా కోసం చెప్పాను. ఇప్పుడు అర్థమైందా ఇది? అర్థమైంది. ఓకే, ఇలా అన్నమాట. సో అయితే ఈ ఇంటర్ఫేస్లో ఈ మరి న్యూక్లియస్ ఏం చేస్తుంది అని అంటే, ఈ క్రోమాటిన్ అనేది నేను చెప్పాను కదా, క్రోమాటిన్ అనేది న్యూట్రల్ మ్యాట్రిక్స్ అంటే న్యూక్లియర్ మ్యాట్రిక్స్ అంటే దాని లోపల ఉన్న ఫ్లూయిడ్. ఇప్పుడు న్యూక్లియర్కి ఇంకొక మెంబ్రెయిన్ ఉంటాయి, 2 మెంబ్రెయిన్స్ ఉంటాయి న్యూక్లియర్స్కి. 2 మెంబ్రెయిన్స్ అంటే ఇంకో మెంబ్రెయిన్కి ఈ మెంబ్రెయిన్కి మధ్యలో కొద్దిగా ఫ్లూయిడ్ ఉంటుంది. ఓకేనా? ఈ ఫ్లూయిడ్ని ఓకే, ఈ స్పేస్ని పెరిన్యూక్లియర్ స్పేస్ అని అంటున్నాడు. ఒకసారి చూడండి, 2 ప్యారలల్ మెంబ్రెయిన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులమ్ వస్తుంది అండ్ రైబోజోమ్. సో మీకు ఇక్కడ ఇవ్వలేడు. ఓకే, సో ఈ 2 మెంబ్రెయిన్స్ ఉంటాయి కదా నాన్న, ఈ 2 మెంబ్రెయిన్స్ మధ్య స్పేస్ ఉంటుంది కదా, పెరిన్యూక్లియర్ స్పేస్ అని అంటున్నారు. పెరిన్యూక్లియర్ స్పేస్ అనేది ఇది. దీని తర్వాత ఇది సెల్. అయితే దీనికి రైబోజోమ్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి ఇట్లా. నెక్స్ట్ తర్వాత ఇది ఎండోప్లాజ్మిక్ రెటిక్యులమ్ అన్నమాట. దీనికి ఆర్గన్స్ అనేవి అటాచ్గా ఉంటాయి అన్నమాట పెరిన్యూక్లియర్ మెంబ్రెయిన్కి. తర్వాత అవుటర్ మెంబ్రెయిన్. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఇంటర్ఫేస్లో ఏం జరుగుతుందో చెప్తా చూడండి. సెల్ డివైడ్ కాకముందు 2 ఉంటాయని చెప్పాను కదా.
అయితే ఇంటర్ఫేస్లో సెల్ అనేది డివైడ్ అయ్యి, ఇప్పుడు ఇది ఒక సెల్ అమ్మ. సో ఇది సైటోప్లాజం, ఇది ఇంకొక సెల్, ఇది సైటోప్లాజం, ఇది న్యూక్లియస్. సో ఇది ఏం జరుగుతుందంటే ఇంటర్ఫేస్లో ఇది డెవలప్ చేసుకుంటుంది సైటోప్లాజంని. న్యూక్లియర్ అనేది డివైడ్ అవుతుంది యాక్చువల్గా, ఈ డబుల్ అవుతుంది, కంటెంట్ అనేది డబుల్ అయ్యి ఇట్లా ఫ్యూజన్ జరిగేసి, ఇది ఫ్యూజన్ జరిగేసి తర్వాత నెక్స్ట్ సెల్ వచ్చేసి ఇంకొక న్యూక్లియస్తో, ఇంకో సెల్ అనేది ఇంకొక న్యూక్లియస్తో వచ్చేస్తుంది. సో ఇలా జరిగింది డివిజన్ అనేది, సెల్ డివిజన్ అనేది. ఇక్కడ చేంజెస్ జరిగేటప్పుడు డిఎన్ఏ ఏదైతే ఉంటుందో అది క్రోమాటిన్, నేను చెప్పాను కదా కండెన్స్డ్ ఫామ్ క్రోమాటిన్ ఏదైతే ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుందో, మళ్ళీ ఫైబర్స్ ఉంటాయి, కొన్ని ఫైబర్స్ ఆర్ నథింగ్ బట్ అవే, మళ్ళీ ఆ ఫైబర్స్నే క్రోమాటిన్ అంటున్నాడు. ఓకేనా, కొన్ని ఫైబర్స్ లాగా ఇట్లా ఉంటాయి అన్నమాట. మీకు సెల్ సైకిల్ వస్తుంది, ఇప్పుడు ఇట్లా ఉంటుంది సైటోప్లాజంలో, ఇవి క్రోమాటిన్ అంటారు ఫైబర్స్, ఇవే కాల్డ్ క్రోమాటిన్. ఇంటర్ఫేస్లో సింగిల్గా చెప్తాయి నేను, ఇంటర్ఫేస్లో సెల్ సైకిల్ జరిగేటప్పుడు ఈ సైటోప్లాజంలో ఏవైతే న్యూక్లియర్ ప్లాజంలో అయినా సైటోప్లాజం అనేవి కలిపి ఉంటాయి ఫస్ట్ డివిజన్ కానప్పుడు. సో అప్పుడు ఏవైతే ఫైబర్స్ ఇట్లా ప్రజెంట్ అయి ఉంటాయో ఆ ఫైబర్సే క్రోమాటిన్. ఈ స్టేట్మెంట్ క్లియరా? ఒకసారి మళ్ళీ చెప్పరా? ఓకే డన్. ఇప్పుడు సెల్ డివిజన్ జరుగుద్ది కదా నాన్న కీర్తన. అయితే ఫస్ట్ ఇప్పుడు న్యూక్లియోప్లాజం కానీ సైటోప్లాజం అనేవి డిఫరెన్షియేట్ అవుతాయి ఎప్పుడు ఇంటర్ఫేస్లో. ఈ మెంబ్రెయిన్ డిఫరెన్షియేట్ అయ్యేటప్పుడు కొన్ని ఫైబర్స్ అనేవి ఫౌండ్ అవుతాయి అన్నమాట. ఇవి ఎప్పుడైతే సెల్ డివిజన్ జరిగినప్పుడు అవి ఇట్లా నెక్స్ట్ ఏదైతే G1 G2 వచ్చినప్పుడు మళ్ళీ ఎస్ ఫేజ్లో డిఎన్ఏ కానీ అప్పుడు జరిగినప్పుడు ఏమైందంటే కొన్ని ఇట్లా ఫైబర్స్ అనేవి ఇట్లా ఫామ్ అయిపోయి ఇక్కడ ఆ క్రోమాటిన్స్ అనేవి అటాచ్ అవుతాయి. ఇది మీకు సెల్ సైకిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, అయినా మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఐడియా లేకుంటే. సో ఇట్లా వచ్చేసి ఆ కైనటోకోర్స్ అని చెప్పేసి ఇట్లా ఉంటాయి. ఆ కైనటోకోర్స్ అనేవి ఈ ఫిలమెంట్కి అటాచ్ అయిపోయి డివైడ్ అయిపోతాయి. సో ఈ డివిజన్కి ముందు కొన్ని ఫైబర్స్ అనేవి అంటే కొన్ని థ్రెడ్స్ లాగా చిన్న చిన్న థ్రెడ్స్ లాగా అనేవి ఇట్లా ప్లాజంలో కనిపిస్తాయి. ఇవి తర్వాత న్యూక్లియస్లోకి వచ్చేసి ఇట్లా అంటే క్రోమోజోమ్గా ఫామ్ అయిపోతాయి. అంతకుముందు ఇవి క్రోమాటిన్ లాగా ఉంటాయి అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ న్యూక్లియస్లో. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సైటోప్లాజంలో హెరిడిటీ మెటీరియల్ కంటైన్ చేస్తుంది ఇంటర్ఫేస్లో అని చెప్పేసి. ఎట్లా స్టేజెస్ G1 తర్వాత G2 వస్తుందో ఆ క్రోమాటిన్ మెటీరియల్ అనేది న్యూక్లియస్లోకి రావడానికి ట్రై చేస్తుంది. వచ్చినప్పుడు ఈ చిన్న దాగాలు ఏవైతే ఉన్నాయో చిన్ని థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్రోమాటిన్ అంటున్నాం కదా. ఇక్కడ కూడా అదే అన్నాం, సైటోప్లాజంలో కూడా క్రోమాటిన్ అన్నాం, న్యూక్లియస్కి వచ్చిన తర్వాత కూడా క్రోమాటిన్ అంటున్నాం చూడండి. సో అది ఇంటర్ఫేస్ మొత్తము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా, న్యూక్లియస్కి వచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది స్టార్ట్ అయిపోయి G1 G2 స్టేజెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. G1 G2 స్టేజెస్ గ్యాప్ 1 గ్యాప్ 2 ఎస్ ఫేజ్ సింథసిస్ ఫేజ్. ఈ ఫేజెస్లో ఏం జరుగుద్ది అంటే క్రోమాటిన్ ఏవైతే క్రోమాటిన్ ఉందో అది దాని కంటెంట్ని డబుల్ చేసుకుంటుంది. ఇక్కడ ఎస్ ఫేజ్లో కంటెంట్ డబుల్ చేసుకొని తర్వాత కొన్ని ఫిలమెంట్స్ అనేవి ఫామ్ అయిపోతాయి న్యూక్లియస్లో. తర్వాత అవి ఇట్లా ఆ ఫిలమెంట్స్కి అటాచ్ అయిపోతాయి. ఏవైతే ఉంటాయో ఇట్లా ఏవైతే లైన్స్ ఉంటాయో అవి ఫిలమెంట్స్ లాగా అటాచ్ అయిపోయి తర్వాత అవి పెద్దగా అయి క్రోమోజోమ్ లాగా మారిపోతాయి. ఇది సెల్ సైకిల్. కాకపోతే ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే న్యూక్లియస్ ఉందో ఆ న్యూక్లియస్లో క్రోమాటిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అని చెప్పేసి ఇంటర్ఫేస్లో అని చెప్పి మెన్షన్ చేసిండు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇంటర్ఫేస్ న్యూక్లియస్ ఏవైతే ఇంటర్ఫేస్లో న్యూక్లియస్ ఉంటుందో న్యూక్లియోప్రోటీన్ ఫైబర్స్, న్యూక్లియోప్రోటీన్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్రోమాటిన్ అంటున్నాడు, కాల్డ్ క్రోమాటిన్.
న్యూక్లియర్ మ్యాట్రిక్స్ అంటే ఇదే కదా, ఈ ఫ్లూయిడ్ న్యూక్లియస్లో ఉన్న ఫ్లూయిడే న్యూక్లియర్ మ్యాట్రిక్స్. అవి స్పెషల్ బాడీస్ అంటే వీటినే. ఒక్కటైనా ఉండొచ్చు, మోర్ క్రోమాటిన్స్ అయినా ఉండొచ్చు. క్లియరా కీర్తన? ఎస్ మ్యామ్. క్లియర్. చూడండి, ఇది క్లియర్ కదా. నెక్స్ట్, ద అవుటర్ మెంబ్రెయిన్ యూజువల్లీ రిమైన్స్ కంటిన్యూస్ విత్ ద ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఇది అవుటర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో న్యూక్లియస్ తర్వాత మళ్ళీ సెల్ అనే మళ్ళీ బయట కాదు. ఇగో ఇప్పుడు మొత్తం చెప్పుకునేదంతా సెల్ లోపల. ఇప్పటివరకు సెల్ బయట ఏమేమి లేయర్స్ ఉంటాయో చదివినాం. ఇప్పుడు సెల్ లోపల చదువుతున్నాం. సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో ఒక లేయర్ క్రోమాటిన్. ఇప్పుడు ఇక్కడ సైటోప్లాజం గురించి చదివాం. సెల్ లోపల సైటోప్లాజంలో ఒక ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చరు. అది ఏం చేస్తుందంటే నార్మల్గా ఆర్గనల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి ఇట్లా సర్క్యులేట్ అవ్వడానికి, ఒకదానికొకటి ఇంటరాక్ట్ అవ్వడానికి సైటోప్లాజం అనేది హెల్ప్ చేస్తుంది. సో దాంట్లో ఏంటంటే మన క్రోమాటిన్ అనేది ఫస్ట్ ఫామ్ అవుతుంది ఎప్పుడు ఇంటర్ఫేస్లో, అక్కడ సైటోప్లాజం ఫామ్ అయినప్పుడు. వెన్ కమ్ టు న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఫామ్ అయిపోయినప్పుడు ఈ క్రోమాటిన్స్ అనేవి న్యూక్లియోప్లాజంకి వస్తాయి. న్యూక్లియోప్లాజం అనేది ఇది లోపలికి వచ్చేస్తాయి న్యూక్లియోప్లాజంకి. సో న్యూక్లియోప్లాజంలో ఏం జరిగిద్ది అని అంటే తర్వాత ఇది సెల్ సైకిల్ అనేది డివిజన్ అనేది జరిగిపోద్ది. ఓకేనా? సెల్ డివిజన్ అనేది క్రోమాటిన్ అనేది అందులోకి వచ్చిన తర్వాత సెల్ సైకిల్ అనేది ఇలా జరిగిపోద్ది. సో ఇక్కడ బయట దానికి హెల్ప్ చేయడానికి ఇంకేమున్నాయని అంటే న్యూక్లియస్కి 2 లేయర్స్ అని అనుకున్నాం కదా. ఏదైతే అవుటర్ లేయర్ ఉంటుందో ఇది కొన్ని రైబోజోమ్స్ అంటే చిన్న చిన్న పార్టికల్స్ అన్నమాట. అవి ఎట్లా అంటే అవి సింథసిస్ చేస్తాయి అన్నమాట. ప్రోటీన్స్ని, లిపిడ్స్ని సింథసిస్ చేసేవి. సో అవి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. దీనికి దాని ఆర్గన్ ఏదైతే ఈ రైబోజోమ్స్ ప్రొడ్యూస్ చేసే ఆర్గన్ ఏదైతే ఉందో అది ఎండోప్లాజ్మిక్ రెటికులం అంటాం అన్నమాట. ఎండోప్లాజ్మిక్ రెటికులం అది రైబోజోమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? సో అవి అటాచ్ ఉంటాయి అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, ద అవుటర్ మెంబర్ యూజువల్లీ రిమైన్స్ కంటిన్యూస్ విత్ ద ఎండోప్లాజ్మిక్ రెటికులమ్స్ ఆల్సో బియర్స్ ఆన్ ఇట్ రైబోజోమ్స్. ఓకేనా? ఇంకోటి చూడండి, at a number of places a nuclear envelope is ruptured by a minute pores. The minute pores provide passage for the movement of RNA and protein molecules. ఇక్కడ ఏంటంటే ఈ న్యూక్లియర్ ఎన్వలప్ ఉంది కదా, కొన్ని రప్చర్స్ అంటే కొన్ని స్పేసెస్ ఏవైతే ఉంటాయో ఇట్లా ఆ స్పేసెస్ నుంచి మైన్యూట్ పోర్స్ అనేవి ఉంటాయి. న్యూక్లియర్ పోర్స్ అని అంటాం వీటిని. ఇవి ఏం చేస్తాయంటే ఆర్ఎన్ఏ ఏవైతే ఉంటాయో ప్రోటీన్ ఆర్ఎన్ఏ ఫామ్ అవ్వడానికి కానీ డిఎన్ఏ ఫామ్ అవ్వడానికి కానీ కొన్ని మనం అనుకున్నాం కదా ఈస్టోన్ నాన్ ఈస్టోన్ ప్రోటీన్స్ అని చెప్పేసి, ఆ ప్రోటీన్స్ అనేవి రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ పోర్స్ అనేవి ఉంటాయి కొన్ని రావడానికి పోవడానికి ఫ్రమ్ సైటోప్లాజం టు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఎండోమెంబ్రేన్ సిస్టమ్ చెప్పినప్పుడు ఏది ఎట్లా ఫామ్ అయిపోద్దో తెలిసిపోద్ది. ఎండోమెంబ్రేన్ సిస్టంలో వ్యాక్యూల్స్ అవి మైటోకాండ్రియో ఏటీపీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఏటీపీ కావాలంటే ఈ మైన్యూట్ పోర్ నుంచి వెళ్తుంది. సో అట్లా. ఓకేనా? అయితే నార్మల్గా అయితే ఒక సెల్కి ఒక న్యూక్లియస్ ఉంటుంది నార్మల్గా. కొన్ని సెల్స్కి అయితే న్యూక్లియస్ కూడా ఉండదు. అయితే ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఆర్బీసీ అనమాట. ఇది కూడా పీవైక్యూ. ద సెల్ విచ్ ల్యాక్స్ న్యూక్లియస్ అని అడిగిండు అన్నమాట. ఏది అని అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి న్యూరాన్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అని చెప్పేసి ఇచ్చాడు అనమాట. దాంట్లో ఆర్బీసీ అనేది ఉండదు. ఓకేనా? చూడండి, ఎరిథ్రోసైట్స్ అన్న ఆర్బీసీ అన్న ఒకటే. ఆర్బీసీస్ ఆఫ్ మెనీ మమ్మల్స్. మళ్ళీ ఇంకొకటి ఫ్రాగ్ ఉందా సిలబస్లో? నీట్కి ఉంది, ఎప్సెట్కి లేదు అనుకుంటా. ఓన్లీ కాక్రోచ్ ఉంది ఎప్సెట్కి. అయితే నీట్ వాళ్ళకి చెప్తా చూడండి. ఆర్బీసీ ఫ్రాగ్లో ప్రజెంట్ అయి ఉంటుంది న్యూక్లియస్. ఫ్రాగ్ ఆర్బీసీలో న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. హ్యూమన్ ఆర్బీసీలో న్యూక్లియస్ అనేది యాబ్సెంట్ ఉంటుంది. క్లియరా? నెక్స్ట్, న్యూక్లియర్ మ్యాట్రిక్స్ అంటే న్యూక్లియోప్లాజం కంటెంట్స్ విత్ న్యూక్లియోలస్ అండ్ క్రోమాటిన్.
చూడండి న్యూక్లియోలస్ అన్న ఇప్పుడు ఇది న్యూక్లియస్, దీంట్లో ఇది న్యూక్లియోలస్. ఓకేనా? అయితే న్యూక్లియాలై అంటే ఇదే న్యూక్లియోలస్ అన్న న్యూక్లియాలై అన్న స్పెరికల్ బాడీ స్ట్రక్చర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియోప్లాజమ్. ఇట్ కంటైన్స్ నాన్ మెంబ్రేన్ బాండ్. ఇట్ ఈస్ నాన్ మెంబ్రేన్ బాండ్ సైట్ ఫర్ ద రైబోజోమల్ ఆర్ఎన్ఏ సింథసిస్. ఆర్ఎన్ఏ సింథసిస్ చేసేది న్యూక్లియోలస్ అన్నమాట. మళ్ళీ డిఫరెంట్గా మళ్ళీ ఇప్పుడు న్యూక్లియోలస్ ఆర్గన్ అయితే దాంట్లో ఆర్గనల్ న్యూక్లియోలస్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? నెక్స్ట్ డ్యూరింగ్ సెల్ డివిజన్ క్రోమాటిన్ నెట్వర్క్ కండెన్స్డ్ ఇంటూ క్రోమోజోమ్స్. చెప్పాను కదా ఇప్పుడు డిఎన్ఏ కండెన్స్డ్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏని క్రోమాటిన్ అంటున్నాం. సెల్ సైకిల్లో మళ్ళీ క్రోమాటిన్ మళ్ళీ కండెన్స్ అయితే వన్ సెకండ్. మళ్ళీ కండెన్స్ అయితే దాన్ని నేను క్రోమోజోమ్ అంటున్నా. ఇది చెప్పాను పాయింట్ గుర్తుందా? చూడండి మళ్ళీ క్రోమాటిన్ కంటైన్స్ డిఎన్ఏ, సమ్ బేసిక్ ప్రోటీన్స్ కాల్డ్ హిస్టోన్స్ అండ్ సమ్ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అండ్ ఆల్సో ఆర్ఎన్ఏ. అన్నీ సేమ్ ఇదే. మళ్ళీ తర్వాత క్రోమోజోమ్లో కూడా ఉండేటి ఇవే, కాకపోతే నార్మల్గా ఇవి క్రోమాటిన్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎవ్రీ క్రోమోజోమ్ ఎసెన్షియల్లీ హ్యాస్ ఏ ప్రైమరీ కన్స్ట్రిక్షన్ ఆర్ ద సెంట్రోమియర్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ విచ్ డిస్క్ షేప్స్ కాల్ క్రైనోటోకోర్స్. ఇందాక చెప్పాను కదా సెల్ సైకిల్ జరిగేటప్పుడు క్రోమోజోమ్ ఫామ్ అయిన తర్వాత అంటే ఇక ఏదైతే క్రోమాటిన్ ఉందో ఇది కండెన్స్ ఫామ్ అయిన తర్వాత క్రోమోజోమ్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఇట్లా క్రోమోజోమ్ ఫామ్ అయిన తర్వాత ఇది ఇక్కడ పక్కకు కైనోటోకోర్స్ అనేవి ఉంటాయి. ఈ కైనోటోకోర్స్ అనేవి ఏం చేస్తాయంటే సెల్ సైకిల్లో కొన్ని ఇప్పుడు ఫిలమెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇట్లా. అయితే ఇది ఏమైపోద్ది అంటే ఇట్లా ఫ్యూజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి ఈ కైనోటోకోర్స్ అనేవి ఇట్లా ఫిలమెంట్స్ ఫామ్ అయినప్పుడు అట్లా ఫ్యూజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అయితే ఇవి ప్రైమరీ కన్స్ట్రిక్షన్ అన్నమాట. ఇవి ఎట్లా ఫామ్ అయిపోతే కైనోటోకోర్స్ అనేవి చూడండి. మళ్ళీ ఇది బేసిక్ అన్నమాట మీకు అర్థం కావడానికి. చూడండి ఇది న్యూక్లియర్ మెంబ్రేన్. ఇది ఫస్ట్ ఇది సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్. ఇది సైటోప్లాజం. ఇదైతే ఫ్లూయిడ్ ఉందో ఇదంతా సైటోప్లాజం. నెక్స్ట్ ఇది న్యూక్లియర్ మెంబ్రేన్. ఇది న్యూక్లియోలస్, ఇది న్యూక్లియస్. చూడండి ఇది న్యూక్లియోలస్, ఇది న్యూక్లియస్ అనేది ఆర్గన్ అయితే దాంట్లో న్యూక్లియోలస్ అన్నట్టు, దాంట్లో న్యూక్లియర్ మెంబ్రేన్. మళ్ళీ ఇవైతే చిన్న చిన్న పార్టికల్స్ అవుట్ సైడ్ ద న్యూక్లియర్ మెంబ్రేన్ అని అనుకున్నామో చూడండి అది రైబోజోమ్స్. ఇంకా ఇవి తర్వాత ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే ఆ రైబోజోమ్స్ని ప్రొడ్యూస్ చేసేది ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇది నార్మల్గా అనాటమీ అన్నమాట. ఇది కూడా సేమే, కాకపోతే ఇది ఇంకొక ఐడియా కోసం. ఇది న్యూక్లియర్ ఎన్వలప్ బయట నుండి. ఇది క్రోమాటిన్. ఇవి చిన్న ఏవైతున్నాయో ఇవి క్రోమాటిన్స్. ఇది న్యూక్లియోలస్. ఇది న్యూక్లియస్ అయితే ఇది క్రోమాటిన్, ఇది న్యూక్లియోలస్. ఇది నేను చెప్పాను కదా కొన్ని మైన్యూట్ పోర్స్ ఉంటాయని చెప్పేసి, అది న్యూక్లియర్ పోర్. నెక్స్ట్ ఇవి చిన్న చిన్న డాట్స్ ఏవైతున్నాయో ఇవి రైబోజోమ్స్ ప్రొడ్యూస్డ్ బై ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఇది న్యూక్లియర్ మెంబ్రేన్. చూసాం కదా న్యూక్లియర్ మెంబ్రేన్ అంటే సరౌండెడ్ బై న్యూక్లియస్ మేడప్ ఆఫ్ 2 layers. ఓపెనింగ్ ఇది న్యూక్లియర్ పోర్.
క్రోమోజోమ్స్ అంటే చెప్పాను కదా, కండెన్స్డ్ ఫామ్ ఆఫ్ క్రోమాటిన్. దాంట్లో ఏంటంటే డిఎన్ఏ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. చదివాం మీద అంతా. డిఎన్ఏ అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ క్యారీస్ దట్ ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్స్ టు ప్రోజనీ ఆర్ ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్స్ టు ప్రోజనీ ఆర్ ఫ్రమ్ హెరిడిటీ అని కూడా అనొచ్చు. ఓకేనా. అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్హెరిటెన్స్ క్యారెక్టర్స్ లైక్ జీన్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అన్ జనరేషన్. క్రోమాటిన్ క్రోమోజోమ్ అనేవి ఒకటే, కాకపోతే ఫుల్ కండెన్స్డ్ అయితే క్రోమోజోమ్, లూజ్గా కండెన్స్గా ఉంటే క్రోమాటిన్. మీకు డబుల్ సౌండ్ వస్తుందా, సింగిల్గా వస్తుందా? సౌండ్ డబుల్ వస్తుందా అమ్మా? అరే లేరా క్లాస్లో ఎవరు? సింగిల్ వస్తుంది. నెక్స్ట్ సెల్ ఆర్గనల్స్ కంటిన్యూ చేద్దాం. న్యూక్లియస్ వరకు క్లియర్ అందరికీ? సో ఇది ఇప్పటిదాకా సెల్ చదివాము, ప్లాస్మా మెంబ్రేన్ చదివాము, ఎక్స్టెన్షన్ చదివాము, సెల్ వాల్ ఏమో అందులో ప్లాంట్లో చదివాము, గ్లైకోకాలిక్స్ ఏమో బ్యాక్టీరియాలో చదివాము, సైటోప్లాజం చదివాము, సైటోప్లాజం తర్వాత న్యూక్లియస్ చదివాము, న్యూక్లియస్కి డబుల్ మెంబ్రేన్ చదివాము, న్యూక్లియోప్లాజం చదివాము, న్యూక్లియో మ్యాట్రిక్స్ న్యూక్లియోప్లాజం ఒకటే, దాంట్లో క్రోమాటిన్ ఏంటి, క్రోమోజోమ్ ఏంటి చదివాము. ఇక్కడ వరకు చదివాము ఇప్పటివరకు. క్లియరా? సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు రైబోజోమ్స్ అని అనుకున్నాం కదా ఇటు సైడు. ఇందులో ఇంకో వేరే ఆర్గనల్స్ కూడా ఉంటాయి అన్నమాట సైటోప్లాజంలో. న్యూక్లియసే కాకుండా న్యూక్లియస్ అనేది కూడా ఒక ఆర్గనే. దాంతోపాటు కొన్ని ఆర్గన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దాంట్లో కొన్ని మెంబ్రేన్ బౌండ్ ఉంటాయి, కొన్ని నాన్ మెంబ్రేన్ బౌండ్. మెంబ్రేన్ బౌండ్, నాన్ మెంబ్రేన్ బౌండ్ అంటే ఆ ఆర్గాన్కి బయట మెంబ్రేన్తో ఉంటే దాన్ని మెంబ్రేన్ బౌండ్ అంటాం. ఒకవేళ ఆర్గాన్కి బయట మెంబ్రేన్ యాబ్సెంట్ ఉంటే నాన్ మెంబ్రేన్ అంటున్నాం. ఓకేనా. సో దాంట్లో ఏంటి డివిజన్స్ ఏంటి అనేది చూడండి. మీరు ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకుంటే అంటే తీసుకోండి. ఎట్ ఎండ్ ఆఫ్ ద లెక్చర్ మీకు అంటే చాప్టర్ ఎండ్ అయిన తర్వాత ఈ పీపీటీ మొత్తం ఒకటిసారి షేర్ చేస్తాం మీకు గ్రూప్లో. ఓకేనా. సో సెల్ ఆర్గన్స్లో ఏంటి అంటే చెప్పాను కదా, ఇవి ప్రజెంట్ ఇన్ సైటోప్లాజంలో ఏంటి అంటే మెంబ్రేన్ బౌండ్, నాన్ మెంబ్రేన్ బౌండ్. మెంబ్రేన్ బౌండ్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ మెంబ్రేన్ అన్నవచ్చు, డబుల్ మెంబ్రేన్ అన్నవచ్చు. నాన్ మెంబ్రేన్ బౌండ్లో అయితే రైబోజోమ్స్ అండ్ సెంట్రియోల్స్, ఈ రెండు మాత్రంకి మనకు మెంబ్రేన్స్ అనేవి ఉండవు. ఇప్పుడు అడగొచ్చు, ఇక్కడ పీవైక్యూ ఉంది దీని మీద కూడా, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. పీవైక్యూస్ నేను ఎక్కడెక్కడ చెప్తున్నానో ఉంటాయి ఖచ్చితంగా. నాన్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గన్ ఏది అని అడగొచ్చు. ఇవన్నీ ఇచ్చేసి ఇది ఒకటి ఇచ్చి నాన్ మెంబ్రేన్ బౌండ్ ఏది అని అడగవచ్చు, లేదంటే మెంబ్రేన్ బౌండ్ ఏది అని అడగవచ్చు. ఓకేనా. సో ఇది నాన్ మెంబ్రేన్లో వచ్చేసి మనకి రైబోజోమ్స్ అండ్ సెంట్రియోల్స్. సింగిల్ మెంబ్రేన్లో ఎండోప్లాజ్మిక్ రెటికులం, గాల్జీ బాడీస్, లైజోజోమ్స్, వ్యాక్యూల్స్, సీలియా, ఫ్లాజిలా, మైక్రో బాడీస్. డబుల్ మెంబ్రేన్లో మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్, న్యూక్లియస్. ఇప్పటిదాకా న్యూక్లియస్ చదువుకున్నాం కదా, ఆ న్యూక్లియస్ అనేది డబుల్ మెంబ్రేన్ బౌండ్. క్లియరా? అర్థం కాలేదా? చెప్పండి రా, అర్థమైందా అర్థం కాలేదా? ఏంటి వాయిస్లో వస్తుంది? అర్థమైందా? మిగతా వాళ్ళకి అర్థమైంది మ్యామ్. మరి ఒకసారి అడిగితే చెప్పరా 2-3 టైమ్స్ అడగల మిమ్మల్ని అర్థమైందా అని. నోట్ చేసుకున్నారా? గుడ్ గర్ల్స్ మీరు, గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్. సో కానీ నాకు కూడా రెస్పాన్స్ ఇవ్వండి అప్పుడప్పుడు, నాకు నెక్స్ట్ స్లైడ్కి మూవ్ అవ్వడానికి తెలుస్తుంది. ఓకేనా. సో మైటోకాండ్రియా సింగిల్ మెంబ్రేనా, డబుల్ మెంబ్రేనా?
చూసి చెప్పండి పర్లేదు. డబుల్ డబుల్ మెంబ్రెన్. అందుకే ఇది గుర్తుపెట్టేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేస్తాం. డబుల్ మెంబ్రెన్. మైటోకాండ్రియా అనేది రాడ్ షేప్. ఫస్ట్ ఇది చదవండి, మీకు డయాగ్రామ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, రాసుకోండి ఓకేనా, టైం ఇస్తాం. సో దే ఆర్ రాడ్ షేప్ అండ్ స్పెరికల్ స్ట్రక్చర్స్. నార్మల్గా అయితే మీ టెక్స్ట్ బుక్లో సాసేజ్ షేప్ అండ్ సిలిండ్రికల్ షేప్ అని ఇచ్చాడు, కానీ ఎగ్జామ్స్లో ఇవి మూడు ఏవి వచ్చినా ఆన్సర్ చేయాలి. రాడ్ షేప్ అన్నా, సాసేజ్ షేప్ అన్నా, లేదంటే సిలిండరికల్ షేప్. ఇది డబుల్ మెంబ్రెన్ స్ట్రక్చర్ అన్నమాట. అవుటర్ మెంబ్రెన్ ఏమవుతుంది అంటే స్మూత్ లేయర్, అండ్ ఇన్నర్ మెంబ్రెన్కి వచ్చేసరికి అంటే కొద్ది ఇన్ఫోల్డింగ్స్ అనేవి ఉంటాయి. ఆ ఇన్ఫోల్డింగ్స్ని క్రిస్టే అంటున్నాం. ఇన్నర్ కంపార్ట్మెంట్స్ ఏవైతే ఫోల్డింగ్స్ ఉంటుందో దాంట్లో కొన్ని ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయి ఉంటుంది, దాన్ని మ్యాట్రిక్స్ అంటున్నాం. క్రిస్టే ఏం చేస్తుంది అంటే ఈ ఇన్ఫోల్డింగ్స్ ఏవైతే ఇన్నర్ ఇన్ఫోల్డింగ్స్ ఉంటాయో, ఇప్పుడు ప్లాస్మా మెంబ్రెయిన్లో ఇన్ఫోల్డింగ్స్ని మనము మీజోజోమ్స్ అన్నాం కదా, ఇక్కడ మైటోకాండ్రియాలో ఏవైతే ఇన్ఫోల్డింగ్స్ ఉంటాయో ఇంకొక మెంబ్రెయిన్, దాన్ని క్రిస్టే అంటున్నాం. సరేనా, ఈజీగా ఉంటుంది అది, ఇది గుర్తుపెట్టుకోవడం. సో అది కూడా సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేస్తుంది. మీజోజోమ్స్ క్రిస్టే కూడా సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది. మైటోకాండ్రియా ఏంటి మేడం అంటే రెస్పాన్సిబుల్ ఫర్ సెల్యులర్ రెస్పిరేషన్, అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అనవచ్చు. సెల్యులర్ రెస్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఆక్సిజన్ యూజ్ చేసుకొని రెస్పిరేషన్ చేస్తే ఏరోబిక్ రెస్పిరేషన్, ఆక్సిజన్ యూజ్ చేయకుండా రెస్పిరేషన్ చేస్తే నాన్ ఏరోబిక్ రెస్పిరేషన్, అనెరోబిక్ రెస్పిరేషన్. ఓకేనా. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. యాక్టివిటీస్ ఏవైతే ఇప్పుడు మన సెల్లో యాక్టివిటీస్ చేస్తున్నాయి, ఇప్పుడు నేను స్పీక్ చేస్తున్నా, మాట్లాడుతున్నా, టీచ్ చేస్తున్నా, వాక్ చేస్తున్నా, రన్ ఎనీథింగ్, అది వర్క్ చేసినప్పుడు కొద్ది ఎనర్జీ, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కట్ అయిపోతుంది నా బాడీలో. ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేది ఎక్కడ అంటే మైటోకాండ్రియా. ఓకేనా, అందుకే ఇట్ ఈస్ కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఇది ఒక్కటే గుర్తు బయాలజీ మొత్తంలో, మైటోకాండ్రియా ఈజ్ ఎ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, అంతే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది వాటర్లో మినరల్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ లెవెల్ని కంట్రోల్ చేసేది మైటోకాండ్రియా అన్నమాట. సో ఇది ఏంటంటే ఒక ఆర్గనల్, మన సెల్లో ఒక ఆర్గనల్ అనుకున్నాం కదా, ఆ ఆర్గనల్లో మ్యాట్రిక్స్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతాయి అన్నమాట. అంటే ఏటీపీని ప్రొడ్యూస్ చేయడం కానీ, అది స్టోర్ చేయడం కానీ ఈ ప్రాసెస్ జరుగుద్ది అన్నమాట. తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే మనం తిన్న ఫుడ్ ఉంటుంది కదా, దాంట్లో ప్రోటీన్స్, ఫ్యాట్స్, మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, అవి రీసైకిల్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఫుడ్ తిన్న తర్వాత, ఇప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్ ఉందమ్మా, అది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ రీసైకిల్ చేస్తాం కదా, మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్కి యూజ్ అవుతుంది కదా. సో ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ మన బాడీలో కానీ ఎలా ఉంటాయండి అంటే మన బాడీలోనే కాదు, కొన్ని ఎనిమల్స్ బాడీలో కానీ, ఐదర్ ప్లాంట్స్లో కానీ మైటోకాండ్రియా ఎక్కడైతే ప్రజెంట్ ఉంటుందో అది మళ్ళీ ఆ ప్రోటీన్స్, ఫ్యాట్స్, మళ్ళీ కార్బోహైడ్రేట్స్ని రీసైకిల్ చేస్తుంది అన్నమాట. సో ఇది మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసుకున్నాం, ఇన్నర్ కంపార్ట్మెంట్ మ్యాట్రిక్స్లో ఏంటంటే సింగిల్ సర్క్యులర్ డిఎన్ఏ మాలిక్యూల్ ఉంటుంది. మేడం న్యూక్లియస్లో ఉన్నది అన్నారు, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉన్నది మేడం అని అంటే సెల్ మొత్తంలో ఉంటుంది ఎక్కడైనా. సో ఈ సెల్లో ఏంటంటే కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, డిఎన్ఏ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. అందుకే మనం సెల్ తీసుకొనే మనం సెల్లోనే డిఎన్ఏ చెక్ చేస్తాం, కానీ పర్టికులర్గా న్యూక్లియస్లోనే చెక్ చేయం కదా. సైటోప్లాజంలో క్రోమాటిన్ ఉంటుంది, ఇందులో డిఎన్ఏ కంటెంట్ ఉంటుంది. మేజర్ డిఎన్ఏ వచ్చేసి మనకు న్యూక్లియస్లో ఫైండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కాంటాక్ట్ అయి ఉంటుంది కదా, సో అక్కడ కూడా మళ్ళీ రైబోజోమ్స్లో ఉంటుంది డిఎన్ఏ మళ్ళీ. సో ఇక్కడ అన్నమాట ఆర్ఎన్ఏ, కొన్ని ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉంటాయి, అవి 70S బైనరీ ఫిజన్ ద్వారా ఇవి డివైడ్ అయిపోతాయి అన్నమాట. ఏవి మాలిక్యూల్స్, ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ కానీ, రైబోజోమ్స్ కానీ, ఇలా. ఓకేనా. చిన్న ఫ్లోస్ చార్ట్ చూపిస్తాను మీకు గుర్తుంచుకోవడానికి. మైటోకాండ్రియా అనేది 2 మెంబ్రెన్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ వన్ అవుటర్ మెంబ్రెన్, సెకండ్ వన్ ఇన్నర్ మెంబ్రెన్. అవుటర్ మెంబ్రెన్ ఏం చేస్తుంది అంటే కంటిన్యూస్ లిమిటింగ్ బౌండరీ ఆఫ్ ద, అంటే ఏంటి అంటే
మైటోకాండ్రియా ఆఫ్ ద మైటోకాండ్రియా. ఇది ఆర్గన్ ఉంది కదా, ఈ కంటిన్యూగా ఇదంతా ప్యాక్ చేస్తుంది అన్నమాట. అవుట్ మెంబ్రెయిన్ మొత్తం ఇదంతా కంటిన్యూస్గా ప్యాక్ చేస్తుంది. కంటిన్యూస్ లిమిటింగ్ బౌండరీ అంటే ఈ బౌండరీని లిమిట్ చేస్తూ ఇదంతా ప్యాక్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇన్ఫోల్డింగ్, ఇన్నర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఇన్ఫోల్డింగ్స్, ఇట్లా ఇన్ఫోల్డింగ్స్ ఉంటాయి. ఇన్ఫోల్డింగ్స్, ఈ ఇన్ఫోల్డింగ్స్ ఇదేంటంటే క్రిస్టే, సారీ ఇంకొక ఈ ఫోల్డింగ్ ఉంది కదా. ఇప్పుడు చూడండి, 2 ఆక్వస్ కంపార్ట్మెంట్స్ అంటున్నాం. ఇది ఒక ఆక్వస్ కంపార్ట్మెంట్, ఇది ఒక ఆక్వస్ కంపార్ట్మెంట్, 2 ఆక్వస్ కంపార్ట్మెంట్ అన్నమాట. ఇది ఇన్నర్ కంపార్ట్మెంట్, ఇది అవుటర్ కంపార్ట్మెంట్. దీంట్లో ఉన్నది మ్యాట్రిక్స్. సో ఓకే, మీకు ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇది చూడండి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది అవుటర్ మెంబ్రెయిన్, లిమిటింగ్ మెంబ్రెయిన్, ఏదైతే లిమిటింగ్ బౌండరీ కండక్ట్ చేస్తుందో ఈ మెంబ్రెయిన్ మొత్తం ఫస్ట్ కవర్ చేస్తుంది. ఇది ఇన్నర్ మెంబ్రెయిన్, ఇది మళ్ళీ చూడండి వేరుంది. ఇది ఇంకో మెంబ్రెయిన్, ఇది ఇంకో మెంబ్రెయిన్, ఇది ఇన్నర్ మెంబ్రెయిన్. తర్వాత ఇది మ్యాట్రిక్స్. ఇన్నర్ మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే కంపార్ట్మెంట్స్, 2 ఆక్వస్ కంపార్ట్మెంట్స్ చేసింది కదా. ఇది ఒక కంపార్ట్మెంట్ అయితే ఇది ఇంకొక కంపార్ట్మెంట్, 2 ఆక్వస్ కంపార్ట్మెంట్ అన్నమాట. సో ఇది ఫ్లూయిడ్ ఏదైతే ఫిల్ అయి ఉందో అది మ్యాట్రిక్స్. ఈ స్పేస్ ఏది ఉందో ఇదంతా మ్యాట్రిక్స్ అన్నమాట ఫ్లూయిడ్. ఏదైతే ఇన్ఫోల్డింగ్స్ ఉన్నాయో ఈ ఇన్ఫోల్డింగ్స్ని క్రిస్టే అంటుంది. ఈ స్పేస్, ఈ మ్యాట్రిక్స్కి ఈ ఇన్నర్ మెంబ్రెయిన్కి మధ్య ఇంకో రెడ్ కలర్ స్పేస్ ఉంది కదా, గ్రీన్ కలర్ కాకుండా, అది ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాస్టిడ్స్ అమ్మ. ఇది కూడా ఆర్గానే, ప్లాస్టిడ్స్ అనేది ఆర్గానే. అయితే ప్లాస్టిడ్స్ ఏంటంటే నార్మల్గా ఇది ఒక ఇది నార్మల్గా అయితే ఎనిమల్ సెల్లో యాబ్సెంట్ ఉంటుంది, ప్లాంట్ సెల్లోనే ప్రజెంట్ ఉంటుంది. దీనికి కొన్ని డివిజన్స్ ఉంటాయి. ఎట్లా అంటే క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్. ఓకే, ఇవేంటి అని అంటే అది ఫోటోసింథసిస్కి కొన్ని హెల్ప్ చేస్తే, కొన్ని పిగ్మెంట్స్కి హెల్ప్ చేస్తే, కొన్ని స్టోరేజ్కి పనికి వస్తాయి అన్నమాట. ఇలా ఓన్లీ ఇది ప్లాంట్ సెల్లోనే ఉంటుంది. ఎనిమల్ సెల్లో సెంట్రియోల్ ఉంటుంది, ప్లాంట్ సెల్లో మళ్ళీ సెంట్రియోల్ యాబ్సెంట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీదనే అడుగుతాడు మళ్ళీ. ప్లాస్టిడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎనిమల్ సెల్లా, ప్లాంట్ సెల్లా అని చెప్పేసి కొన్ని సెల్స్ ఇస్తారు, ఆర్బీసీ అని ఇస్తాడు. లేదనంటే ఇట్లా మన హ్యూమన్ సెల్స్కి వీటికి డిఫరెన్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు ఆర్బీసీస్ మన ప్లాంట్ సెల్లో ఉండేది, ఆ ఆప్షన్ ఇచ్చేస్తాడు. ప్లాస్టిడ్స్ మైక్రోకాండ్రియా అని ఇట్లా ఇస్తాడు కదా, సారీ ఎనిమల్ సెల్, ప్లాంట్ సెల్ అని కొన్ని సెల్స్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు సీవ్ ట్యూబ్స్ కానీ ఏవైతే ప్లాంట్ సెల్స్ ఉంటాయో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం చూసుకోవాలి. ప్లాస్టిడ్స్ అంటే ప్లాంట్ సెల్, ఇది ఒకటే గుర్తుండాలి. ఆర్బీసీస్ అంటే ఎరిథ్రోసైట్స్ ఆర్ బిలాంగింగ్ టు ద ఎనిమల్ సెల్. ప్లాస్టిడ్స్ ఓకేనా. సో ప్లాస్టిడ్స్ అంటే ఏంటి అంటే ఒక లార్జ్ ఆర్గనల్ అన్నమాట. ఇది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్లాంట్ సెల్, మళ్ళీ ఎనిమల్ సెల్ కావచ్చు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ప్లాస్టిడ్స్ వచ్చినాయంటే ఎనిమల్ సెల్ పెట్టి రావద్దు. దాంట్లో ఏంటంటే ఇవి మళ్ళీ కన్ఫ్యూజింగ్ టర్మ్స్ వచ్చినాయి, క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ అండ్ లూకోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ మళ్ళీ క్రోమోజోమ్ తీసుకొచ్చి ఈడబెట్టద్దు నాన్న, క్రోమోజోమ్ ఈజ్ డిఫరెంట్. మళ్ళీ ఇలా క్రోమో అని వచ్చిందంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి అది ఇది కలిపేయొద్దు, అది వేరా ఇది వేరా. క్రోమోజోమ్స్ అనేవి హ్యూమన్ బీయింగ్స్లో, ఎనిమల్స్లో ఉంటాయి, మళ్ళీ ప్లాంట్స్లో క్రోమోజోమ్స్ ఉండవు. ప్లాంట్ సెల్ వచ్చినప్పుడు మళ్ళీ క్రోమాటిన్, క్రోమోజోమ్ తీసుకొచ్చి క్లోరోప్లాస్ట్తో కలిపేయొద్దు. ఓకే, క్లోరోప్లాస్ట్ అనేది గ్రీన్ కలర్ ప్లాస్టిడ్స్ అన్నమాట. దీంట్లో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది, అలాగే 70 years రైబోజోమ్స్ ఉంటాయి. ఈ ప్లాస్టిడ్లో టైప్స్ అన్నమాట, క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ అనేవి
ఏదైతే క్రోమోప్లాస్ట్ ప్లాస్టిడ్స్ ఉంటాయో అది ఏం చేస్తదంటే పిగ్మెంట్ ఏదైతే గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంటదో అది ఫోటోసింథసిస్‌కి హెల్ప్ చేస్తదన్నమాట. ఫోటోసింథసిస్‌కి హెల్ప్ చేస్తదన్నమాట. సో, ఇది గ్రీన్ కలర్ పిగ్మెంట్ అనేది ప్రెజెంట్ ఇన్ క్లోరోప్లాస్ట్. మరి క్రోమోప్లాస్ట్ ఏం చేస్తది మేడం అంటే దీంట్లో ఏవైతే ఫ్యాట్ సోలబుల్స్ కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అవి జాంతోఫిల్స్ అవ్వచ్చు. అవి జాంతోఫిల్స్ అనేవి కూడా పిగ్మెంటే మళ్ళీ. అది ఏం చేస్తదంటే రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ ఇస్తది. గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉందంటే క్లోరోప్లాస్ట్. జాంతోఫిల్స్ అంటే రెడ్ అండ్ యెల్లో, ఆరెంజ్ 3 కలర్స్ పిగ్మెంట్ ఇచ్చేది జాంతోఫిల్స్. అది ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటదంటే క్రోమోప్లాస్ట్‌లో ప్రెజెంట్ అయి ఉంటది. కెరటినాయిడ్ అనేది ఫ్యాట్ సాలబుల్ కంటెంట్స్ అన్నమాట. ఇదేందంటే ఫ్యాట్ సాలబుల్ అంటే ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అవి కెరటిన్స్ ఏవైతే ఉంటాయో అవి కలర్ ఇస్తాయన్నమాట పార్ట్‌కి. ఏ పార్ట్‌లో అయితే క్రోమోప్లాస్ట్ ప్రెజెంట్ అయి ఉంటదో దాంట్లో ఐదర్ కెరటినాయిడ్ అయినా అవ్వచ్చు లేదంటే జాంతోఫిల్స్ అనేవి కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి. ఆ పిగ్మెంట్స్ అనేవి కలర్స్ గీస్తాయన్నమాట. ఇది గ్రీన్ కలర్ అనేది కూడా పిగ్మెంటే ఓకేనా. ల్యూకోప్లాస్ట్ వచ్చేసరికి అంటే ఇది ఓన్లీ షుగర్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి షుగర్స్‌తో పాటు స్టార్చ్, ఆయిల్, ఫ్యాట్. ఆయిల్ అంటే నార్మల్‌గా ఇప్పుడు మనం గ్రౌండ్ నట్ ఆయిల్ అని అంటాం కదా! అవి ఎట్లా స్టోర్ చేసుకుంటాయి అనంటే ఇందులోనే ల్యూకోప్లాస్ట్‌లోనే స్టోర్ చేసుకుంటాయి. ఈ ప్లాస్టిడ్ అనే దాంట్లో ఆర్గాన్‌లో ల్యూకోప్లాస్ట్ ఏదైతే ఉంటదో దాన్ని ఆయిల్ స్టోర్ చేసుకుంటది. ఆయిల్, ఫ్యాట్ మళ్ళీ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో మనం ఈ సీడ్స్ తింటే ప్రోటీన్స్ వస్తాయి, ఇవి తింటే ఫ్యాట్స్ వస్తాయి అంటాం కదా! అవన్నీ ఇక్కడనే స్టోర్ అవుతాయి అన్నమాట ల్యూకోప్లాస్ట్‌లో. దీని ఫంక్షన్ ఏంది అని అంటే ఫోటోసింథసిస్, ఇంపాక్ట్ ఆఫ్ కలర్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. చూడండి ఏదింది ఫంక్షన్ మళ్ళీ ఇది ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్ యొక్క ఫంక్షన్ ఏంది అని అంటే ఫోటోసింథసిస్ చేయడం. దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? క్లోరోప్లాస్ట్. ఇదైతే నార్మల్‌గా కలర్ ఇది క్లోరోప్లాస్ట్ అనేది ఫోటోసింథసిస్ చేస్తదమ్మా. క్రోమోప్లాస్ట్ అనేది దానికి పిగ్మెంట్ అనేది పిగ్మెంటేషన్ అనేది ఇస్తది ప్లాంట్‌కి. ల్యూకోప్లాస్ట్ అనేది దాని యొక్క స్టోరేజ్ ఫుడ్ ఆర్ ఏదైతే ఉంటదో దాన్ని స్టోరేజ్ చేసుకునేది ల్యూకోప్లాస్ట్. ప్లాస్టిడ్‌లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఈలియోప్లాస్ట్ అంటే నార్మల్‌గా సీడ్ చూస్తాం కదా! ఆ సీడ్ యొక్క ఏదైతే లామిల్లా లేయర్ లామిల్లా అని వచ్చింది మళ్ళీ చూడండి. ఏదైతే లామిల్లా లేయర్ ఏదైతే ఉంటదో చిన్నగా సీడ్‌లో ఉండే లేయర్‌ని ఏలియోప్లాస్ట్ అది ఏం చేస్తదని అంటే నార్మల్‌గా అదొక స్ట్రెంథింగ్ అండ్ సపోర్టింగ్ లాగా ఉంటదన్నమాట ప్లాస్టిడ్స్‌లో. క్రోమోప్లాస్ట్ అంటే చూసాము పిగ్మెంట్స్ అవి స్టోర్ చేసుకుంటది. ఏది జాంతోఫిల్స్, క్యారటినాయిడ్స్. కెరటినాయిడ్స్, జాంతోఫిల్స్ అనేవి స్టోర్ చేసుకుంటుంది క్రోమోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్కి వచ్చేసరికి అంటే ఫోటోసింథసిస్ చేస్తుంది, అది గ్రీన్ పిగ్మెంట్ ఇస్తుంది. అండ్ లిపిడ్ సింథసిస్ కూడా చేస్తుంది అన్నమాట. ఈ లిపిడ్ సింథసిస్ మేజర్గా అయితే ఈఆర్ చేస్తుంది. ఇక్కడ నార్మల్గా అంటే తక్కువ, మేజర్ అయితే ఈఆర్ఏ. తర్వాత ల్యూకోప్లాస్ట్ అంటే ఫ్యాటీ యాసిడ్, అమినో యాసిడ్స్ని సింథసిస్ చేస్తుంది. ప్లాస్టిక్లో టైప్ ఇవన్నీ. అమిలోప్లాస్ట్ అంటే స్టోర్ చేసుకుంటుంది ఏవైతే షుగర్స్ ఏవైతే ఉంటాయో. ల్యూకోప్లాస్ట్లో అమిలోప్లాస్ట్, ఏలియోప్లాస్ట్, ప్రోటీన్ ప్లాస్ట్ ఇవన్నీ ల్యూకోప్లాస్ట్లోనే మళ్ళీ అంటే సేమ్ స్టోరేజ్ ఇది కూడా. ఇది లిపిడ్స్, ఆయిల్స్. ఇదేంటంటే ప్రోటీన్ యాక్టివిటీ, ప్రోటీనోప్లాస్ట్ అంటే. ల్యూకోప్లాస్ట్ అంటే స్టోరేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో అమిలోప్లాస్ట్, ఏలియోప్లాస్ట్ కూడా 3 కూడా స్టోరేజే. నెక్స్ట్ వచ్చి ఎండోప్లాజ్మిక్ రెటికులం. ప్లాస్టిడ్స్ అర్థమైనాయా? ఎస్ మ్యామ్. ఎండోప్లాజ్మిక్ రెటికులం వచ్చేసి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మనం చదివాం కదా న్యూక్లియస్ తర్వాత రైబోజోమ్స్తో అటాచ్ అయి ఉంటుంది అన్నమాట. ఇదేంటి అని అంటే
నెట్వర్క్ ఆఫ్ మెంబ్రెన్స్ ఏవైతే మెంబ్రెన్స్ ఉంటాయి ఇప్పుడు మనం డబుల్ మెంబ్రెన్ సిస్టమ్ చూసాం కదా. డబుల్ మెంబ్రెన్లో ఒక మెంబ్రెన్కి ఇంకో మెంబ్రెన్ అటాచ్ అయి ఉంటుంది అన్నమాట. ఆ నెట్వర్క్ని ఇది కంటిన్యూ చేస్తుంది అన్నమాట ఎండోప్లాజ్మిక్ రెటికులం అనేది. ఇట్ ప్రొవైడ్స్ స్కెల్టల్ ఫ్రేమ్ వర్క్ టు ద సెల్. ఇప్పుడు మన స్కెల్టన్ ఉండడం వల్లనే మన బాడీ అనేది ఒక ఫ్రేమ్లో ఉన్నది, హ్యాండ్స్ లెగ్స్ అని చెప్పేసి. సో సెల్ని ఒక స్ట్రక్చర్లో బయట సెల్ ఆ షేప్ని డిసైడ్ చేస్తే లోపల ఆ ఫ్రేమ్ వర్క్ని డిసైడ్ చేసేది ఎండోప్లాజ్మిక్ రెటికులం అన్నమాట. అయితే ఇది ఏంటంటే సెల్ మొత్తంలో మూవ్ చేస్తుంది. ఎక్కడ అంటే సైటోప్లాజంలో ఇదంతా మూమెంట్ ఇస్తుంది. మూమెంట్ ఇచ్చేది జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో ఈ జెల్ లైక్ సబ్స్టెన్స్ సైటోప్లాజమే ఈ ఎండోప్లాజ్మిక్ రెటికులంకి మూమెంట్ ఇస్తుంది అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే టూ డిస్టింక్ట్ స్పేసెస్గా డివైడ్ అయిపోతుంది ఈఆర్ అనేది. సో ఈ లోపలదేమో లూమినల్ అంటున్నాం, దాని ఎక్స్ట్రా లూమినల్ స్పేస్ అంటే సైటోప్లాజమే. మళ్ళా రఫ్ అండ్ ఈఆర్లో చూడండి ఆర్ఈఆర్ ఉంటుంది, ఎస్ఈఆర్. ఈఆర్ అంటే ఎండోప్లాజ్మిక్ రెటికులం, ఆర్ఈఆర్ అని అంటే రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం, ఎస్ఈఆర్ అని అంటే స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఆర్ఈఆర్ ఎట్లా ఫైండ్ చేస్తామంటే ఏదైతే ఇప్పుడు ఇది ఉందనుకుందాం, ఇది ఒక లైన్ ఉంది, ఒక థ్రెడ్ ఉంది, ఆ థ్రెడ్ మీద చిన్న చిన్న బాల్స్ అటాచ్ అయి ఉంటే అవి రైబోజోమ్స్. ఇది ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఇట్లా నార్మల్గా లేయర్ ఉండి దాని మీద బాల్స్ అటాచ్ లేవు, స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. సింపుల్గా గుర్తుండడానికి చూడండి, రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం రైబోజోమ్స్ అటాచ్ టు అవుటర్ సర్ఫేస్. ఈ బాల్స్ అనేవి రైబోజోమ్స్ అంటున్నా, అటాచ్ టు అవుటర్ సర్ఫేస్ ఉంటే అవి రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఒకవేళ ఆ సర్ఫేస్లో ఏదైతే రైబోజోమ్స్ యాబ్సెంట్ ఉంటాయో దాన్ని స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం అంటున్నాం. ఆర్ఈఆర్ ఏం చేస్తుంది అని అంటే ఇగో పీవైక్యూ మళ్ళీ ఆర్ఈఆర్ ఎస్ఈఆర్ సింథసిస్ ఆఫ్ ప్రొడక్షన్ ఏది అని అంటే లిపిడ్స్ ఏది, ప్రోటీన్స్ ఏది అని అడుగుతారు. చూడండి, ప్రోటీన్ సింథసిస్ చేస్తే ఆర్ఈఆర్, లిపిడ్ సింథసిస్ చేస్తే ఎస్ఈఆర్. పీవైక్యూ ఇది సింథసిస్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, రైబోజోమ్స్ ప్రోటీన్స్ని సింథసిస్ చేస్తాయి. చూడండి ఇక్కడ రైబోజోమ్స్ లేకుంటే ఓన్లీ లిపిడ్ సింథసిస్ చేస్తుంది. ఇక్కడ ఇయర్లో స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం, రఫ్ ఎండోప్లాజ్మిక్. ఇక్కడ రైబోజోమ్స్ అనేవి యాబ్సెంట్ ఉంటాయి, ఇక్కడ రైబోజోమ్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయి. ఇది మేజర్గా లిపిడ్ సింథసిస్ చేస్తుంది, ఇది ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది. ఇది ఒక ఎనిమల్ సెల్లో ఏంటంటే స్టిరాయిడల్ హార్మోన్స్ అని అంటే గుర్తుంటాయి మీకు? ఐడియా ఉందా? ఎనిమల్ ఫిజియాలజీలో ఉంది ఇది స్టిరాయిడల్ హార్మోన్స్ అని, లేదా ఐడియా? ఓకే నో ప్రాబ్లం, నేను చెప్తాను. సో అక్కడ ఏంటంటే ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ అనేది స్టిరాయిడల్ హార్మోన్స్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఎక్స్టెన్సివ్ కంటిన్యూస్ విత్ అవుటర్ లేయర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా డయాగ్రామ్లో, మొత్తం డాట్స్గా ఉన్నాయి. అంటే అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో ఎండోమెంబ్రేన్ సిస్టంలో ఏదైతే న్యూక్లియస్కి అవుట్ సైడ్ మెంబ్రెన్స్ ఉంటాయో ఆ మెంబ్రెన్కి మొత్తం ఇట్లా న్యూక్లియస్తో రైబోజోమ్స్తో కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి ఆర్ఈఆర్ అని అంటున్నారు. రైబోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆర్ఈఆర్ కదా. చూడండి, స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం, ఇక రైబోజోమ్స్ అనేవి యాబ్సెంట్ ఉన్నాయి, ఇక రైబోజోమ్స్ అనేవి ప్రజెంట్ ఉన్నాయి. ఇది ఆర్ఈఆర్, ఎస్ఈఆర్. ఇక్కడ లిపిడ్ సింథసిస్, ఇక్కడ ప్రోటీన్ సింథసిస్. అంతే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లిపిడ్ ఏది? స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. ప్రోటీన్ సింథసిస్ ఏది? ఆర్ఈఆర్, రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఇంకో ఇది న్యూక్లియస్ అమ్మయ్యో, న్యూక్లియస్కి అటాచ్ అయ్యి చూడండి రైబోజోమ్స్, ఆర్ఈఆర్. నెక్స్ట్ ఆ రైబోజోమ్స్ అంటే ఏంటో చూడండి.
ఇది మెయిన్ కన్ఫ్యూజన్ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. 60 ఇయర్స్, 40 ఇయర్స్, 4 ఇయర్స్ ఏంటో మాకు గుర్తులేదు. ఆర్ఎన్ఏ అంటే సింగిల్ స్టాండర్డ్ కదా. సో ఇందులో ఏంటంటే ప్రోటీన్స్ అనేవి చూసాం కదా. ఇస్టోన్ నాన్ ఇస్టోన్ కాకుండా ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి మెంబ్రెయిన్ ఆర్ఎన్ఏలో ఫామ్ అవుతాయి, అలాగే డిఎన్ఏలో కూడా ఫామ్ అవుతాయి కదా. అప్పుడు హెల్ప్ చేస్తాయి అన్నమాట. ప్యాకేజింగ్లో హెల్ప్ చేసేవి ఇస్టోన్ నాన్ ఇస్టోన్ ప్రోటీన్స్ అన్నమాట. దాంట్లో ఏంటి అంటే వితౌట్ మెంబ్రెయిన్ ఏదైతే మెంబ్రెయిన్ లేకుండా అవుతుందో దాన్ని ఒక రైబోజోమ్స్ ఉంటాయి కదా, అవి హెల్ప్ చేస్తాయి అన్నమాట ప్యాకేజింగ్లో ఆర్ఎన్ఏలో. ఇవి ఆర్ఎన్ఏలో ప్రోటీన్ రైబోజోమ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో అంటే ప్రొడ్యూస్ చేసేది ఆర్ఈఆర్ఏ, ఎండోప్లాస్మిక్ రెటికులమే. కాకపోతే ఈ రైబోజోమ్స్ అనేవి ఈ ప్యాకేజింగ్లో కానీ ఆర్ఎన్ఏ ఫార్మేషన్లో కానీ హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అక్కడ ఏంటి అంటే యూకారియోటిక్ సెల్, ప్రోకారియోటిక్ సెల్స్ డిఫరెన్స్ తెలుసు మనకి. యూకారియోటిక్ అంటే ఏంటి, ప్రోకారియోటిక్ అంటే ఏంటి. ప్రోకారియోటిక్లో మెంబ్రెయిన్ సిస్టమ్ అనేది యాబ్సెంట్ ఉంది, యూకారియోటిక్లో మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గానల్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయి. సో ఇక్కడ రైబోజోమ్స్ ఇక్కడ ప్రజెంట్ ఉంటే మళ్ళీ ఇదొక పీవైక్యూ చూడండి. ఆర్గనల్ that present in both prokaryotic and eukaryotic. Organelle that present in both prokaryotic and eukaryotic అంటే రైబోజోమ్. ఓకేనా. రైబోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బోత్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్లో సెల్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. అయితే యూకారియోటిక్ సెల్స్లో వచ్చేసరికి 60 ఇయర్స్ ప్లస్ 40 ఇయర్స్ ఈక్వల్ టు 8 ఇయర్స్. మనకు మ్యాథ్స్ వచ్చా, అడిషన్ సబ్ట్రాక్షన్స్ వచ్చా మనకు? మరి 60 ప్లస్ 40 ఎంత అవుతుందిరా? 100. రవి చెప్తాడు 60 ఇయర్స్ 40 ఇయర్స్ ఎంత అవుతుంది నాన్న? 100. మరి 8 ఇయర్స్ ఎందుకు రాసిన? ఎవరైనా చెప్పొచ్చు 8 ఇయర్స్ ఎందుకు రాసిన. నెక్స్ట్ అంటే మీరు టెక్స్ట్ బుక్ చదవట్లేదు. సో ఏంటి అంటే ఇప్పుడు ఇది అనేది ఒక సబ్ యూనిట్ అన్నమాట. ఓకేనా. సుమయ్య ఏమైందమ్మా, నువ్వు ఆన్సర్ చేయట్లేదా? ఇదొక సబ్ యూనిట్, ఇదొక సబ్ యూనిట్ అన్న. ఎస్ అంటే సబ్ యూనిట్ కాదు నాన్న, మళ్ళీ సెడ్బర్గ్ యూనిట్, ఇది కూడా పీవైక్యూ. ఇది ఎట్లా అడిగిండు చూడండి, ఇది హైలైట్ అడిగిండు యాక్చువల్గా. ఇన్ రైబోజోమ్స్ 60 years and 40 years స్టాండ్ ఫర్ వేర్ ఎస్ స్టాండ్ ఫర్ అని చెప్పి అడిగిండు. దాంట్లో కొన్ని అంటే సెడిమెంటేషన్ అంటే ఏంటన్న వేద? సెడిమెంటేషన్ అంటే నో సెగ్మెంటేషన్ కాదు, సెడ్బర్గ్స్ యూనిట్ నాన్న. ఎస్ అంటే ఇది పీవైక్యూ అడిగిండు. దీంట్లో డిఫరెంట్ నేమ్స్ స్పెల్లింగ్స్ చేంజ్ చేసి అడిగిండు. సెడ్బర్గ్స్ యూనిట్ ఇది. ఎస్ స్టాండ్ ఫర్ అని చెప్పేసి అడిగిండు. సో అక్కడ స్పెల్లింగ్స్ కూడా చూసుకోండి మీరు. స్పెల్లింగ్ చేంజ్ చేసి అడిగిండు అనుకో మళ్ళీ అది గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. సో స్పెల్లింగ్స్ కూడా చూసుకోండి కరెక్ట్గా. ఓకేనా. నేను ఎక్కడ చెప్తాను ఏ స్పెల్లింగ్స్ అయితే మీ ఇంపార్టెంట్ అనుకుంటారో నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చెప్తాను. సో ఇది సెడ్బర్గ్స్ యూనిట్ అన్నమాట. సో ఇక్కడ 60 years 40 years అనేది ఒక సబ్ యూనిట్ అయితే ఇది పెద్ద సబ్ యూనిట్, ఇది ఒక చిన్న సబ్ యూనిట్ అండి. ఇప్పుడు ఎంజైమ్స్లో మనం ఏం చేస్తామంటే ఎంజైమ్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఎంజైమ్లో కో ఎంజైమ్, అపో ఎంజైమ్ అనేది ఉంటుంది. సో ఏదైతే ఇది ఉందనుకుందాం రా, ఇది ఒక ఎంజైమ్ అనుకుందాం. ఇది ఒక పెద్ద యూనిట్, ఇది ఒక చిన్న యూనిట్. సో ఈ రెండు ఏవైతే కంబైన్ అవుతాయో అప్పుడు ఇది 60 years, ఇది 60 years రైబోజోమ్.
ఇది 40 ఇయర్స్ రైబోజోమ్. యూకారియోటిక్ సెల్లో ఈ రైబోజోమ్స్, ఇది రైబోజోమ్. ఈ రైబోజోమ్లో లార్జర్ పార్ట్ ఆఫ్ 60 ఇయర్స్, ఇది స్మాలర్ పార్ట్ 40 ఇయర్స్ ఉండే. సో ఎప్పుడైతే ఇది కంబైన్ అవ్వడానికి ట్రై చేస్తుందో ఈ కంబైన్ అవుతుంది 60 ఇయర్స్ 40 ఇయర్స్ ఇట్లా కంబైన్ అయినప్పుడు ఈ 20 ఇయర్స్ ఎక్కడైతే మనకు 20 ఇయర్స్ మిస్ అయిందో 100లో, ఇది అనేది ఇక్కడ నార్మల్గా ఇవి ఏంటంటే ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఈ పార్ట్స్ యొక్క 68 అని లార్జర్ పార్ట్, 40 అనేది స్మాలర్ పార్ట్, కంప్లీట్ 100 పార్ట్స్ ఇది బిఫోర్. ఇది ఎప్పుడైతే మర్జ్ అయిపోద్దో ఈ 20 ఇయర్స్ అనేది ఈ బ్యారియర్ ఫామ్ అవుతుందమ్మా. సో క్లియర్ ఇక్కడ. సో మనం లార్జర్ యూనిట్నేమో 60 ఇయర్స్తో డివైడ్ చేస్తాం, 40 ఇయర్స్తోనేమో స్మాలర్ పార్ట్ని డివైడ్ చేస్తాం. వెన్ రైబోజమ్స్ యూకారియోట్లో కంబైన్ అయినప్పుడు అది కంప్లీట్గా 80 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్ అనేది ఎక్కడ పోయింది మేడం అంటే అది యూనిట్ కాబట్టి ఇక్కడ మెర్జ్ అయినప్పుడు ఆ బ్యారియర్ ఫామ్ అయినప్పుడు ఇదంతా కంప్లీట్ 100. క్యాలిక్యులేట్ చేస్తే మళ్ళీ 100 వస్తుంది, 60 + 40 వస్తుంది. సో ఇది మెర్జ్ అయినప్పుడు దీని యూనిట్ వచ్చేసి 80 ఇయర్స్ వస్తుంది. క్లియరా? అర్థమైందా కాలేదా? అర్థం కాలేదా? మిగతా వాళ్ళకి ఏంటి నాన్న కీర్తన? అర్థమైనట్టే ఉంది కానీ కాలేదు మ్యామ్. అదే మ్యాజిక్. అందుకే క్లియర్గా వింటాం అన్నమాట. సగం సగం అంటే బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ లాగా కాకుండా 2 ప్రజెంట్ పెట్టి వింటాం. సో మిగతా చాప్టర్స్ కూడా అంతే ఉంటాయి, అర్థమైనట్టే ఉంటాయి కావు. కాకపోతే మనం ఎట్లా గుర్తుంచుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది ఏదైనా కానీ. సో ఇప్పుడు మీకు రైబోజోమ్స్ అంటే అర్థమైందా? రైబోజోమ్స్ అంటే ఏంటి? ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్తోని ఫామ్ అయిపోతాయి అన్నమాట, వితౌట్ మెంబ్రెయిన్ ఉంటుంది ఇది. సో ఇది మీకు ఇంకొక పీవైక్యూ చెప్పాను కదా. పీవైక్యూ ఏంటి? ప్రజెంట్ ఇన్ ప్రోక్యారియోటిక్ యూకారియోట్లో కామన్ ఆర్గానిజం ఏదైనా ప్రజెంట్ ఉన్నదని అంటే రైబోజోమ్. అయితే ఆ రైబోజోమ్స్లో యూకారియోటిక్లో 80 ఇయర్స్ ఉంటుంది, ప్రోక్యారియోటిక్లో 70 ఇయర్స్ ఉంటుంది. అయితే ఇందులో 2 సబ్ యూనిట్స్ ఉంటాయి అమ్మ. ఇందులో కూడా 2 సబ్ యూనిట్స్ ఉంటాయి. ఆ రైబోజోమ్ ఇది అనుకోండి, ఇది ఒక పార్ట్ 60 ఇయర్స్, ఇది ఒక పార్ట్ 40 ఇయర్స్. ఇది లార్జర్ పార్ట్, ఇది స్మాలర్ పార్ట్. మళ్ళీ ఎస్ అంటున్నా అంటే సబ్ యూనిట్ అనుకోకండి, సెడ్బర్గ్స్ యూనిట్ చూడండి. ఈ యూనిట్తోనే రిప్రజెంట్ చేస్తున్నారు అక్కడ డిఎన్ఏని. ఓకేనా? ఆర్ఎన్ఏ 70 ఇయర్స్ ఉంటుంది నార్మల్గా. యూకారియోటిక్ సెల్లో 80 ఇయర్స్ ఉంటుంది ఆర్ఎన్ఏ. ఇది పీవైక్యూఏ. మళ్ళీ ఎక్కడ చూసినా మీకు పీవైక్యూసే కనిపిస్తాయి దీంట్లో. ఇది ఇచ్చిండు ఒకసారి 60 ఇయర్స్ + 40 ఇయర్స్ యూకారియోటికా ప్రోక్యారియోటికా అని అడిగిండు. మళ్ళీ ఇంకా 2 ఆప్షన్స్ డిఫరెంట్గా ఇచ్చేసాడు. మళ్ళీ 70 ఇయర్స్లో కూడా ఇది గుర్తుంటేనే చెప్తాము. సో ఇప్పుడు ఇదేంటి అంటే 100 కదా నాన్న, ఓకేనా? 60 ఇయర్స్ లార్జర్ పార్ట్, 40 ఇయర్స్ స్మాలర్ పార్ట్, ఇవి 2 కలిపితే 100 వస్తుంది. సో ఇది అనేది ఈ 2 పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్గా మెర్జ్ కాకుండా ఉంటాయి. ఫస్ట్ ఇది 60 ఇయర్స్, ఇది 40 ఇయర్స్. తర్వాత ఎప్పుడైతే ఇది మెర్జ్ అయిపోద్దో 60 ఇయర్స్ 40 ఇయర్స్, ఈ 20 ఇయర్స్ అనేది బ్యారియర్గా మారైపోయి, సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ఉంటుందంటే 80 ఇయర్స్ ఉంటుంది. అంటే ఈ యూనిట్లో 80 ఇయర్స్ యూనిట్లో ఉంటుంది. సెడ్బర్గ్ యూనిట్ ఎంత అంటే సెడ్బర్గ్ యూనిట్ వచ్చేసి ఫస్ట్ 60 ఇయర్స్ 40 ఇయర్స్ వేరే వేరే పార్ట్స్లో ఉన్నాయి నాన్న. సెడ్బర్గ్ అనే యూనిట్ ఏదైతే క్యాలిక్యులేషన్ ఉందో ఆ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు లార్జర్ పార్ట్ ఏమో 60 ఇయర్స్ ఉంది, స్మాలర్ పార్ట్ ఏమో 40 ఇయర్స్ ఉంది. సో ఎప్పుడైతే ఈ 60 ఇయర్స్ 40 ఇయర్స్ కంబైన్ అయినప్పుడు 80 ఇయర్స్ మాత్రమే వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే.
మిగతా 28 ఎప్పుడు అయిపోయిందంటే ఇది వేరే పార్ట్, ఇది వేరే పార్ట్, ఇది బ్యారియర్గా ఫామ్ అయినప్పుడు 20 ఇయర్స్ అనేది అక్కడ పోతుంది. క్లియరా? ఎస్ మ్యామ్. సో మ్యామ్ ఇది క్లియర్ అందరికీ? ఎస్ మ్యామ్. అయితే సుమయమ్మ చెప్తుందమ్మా నాకు ఇప్పుడు ఇది ఏంటనేది. ఉన్నావా క్లాస్లో? లేదా అతను? సుమయ్య ఉన్నావా? మెసేజ్ చేయడం కాదురా, మాట్లాడు అన్మ్యూట్ చేసి. సుమయ్య ఉన్నావా క్లాస్లో? పర్లేదు నాన్న, నేర్చుకుంటావు కదా తెలియకపోతే. సరే కీర్తన చెప్తుంది, కీర్తన చెప్పు మరి. అర్థమైందా నీకు? అర్థమైంది, అర్థమైనట్టే ఉందా? అర్థమైంది. అర్థమైందా? ఓకే, ప్రోకారియోటిక్ సెల్ సేమ్ చెప్తావా? ప్రోకారియోటిక్ సెల్ అంటే ఏంటి? ఇప్పుడు 58 అంటే అది అక్కడ నార్మల్గా నేను 60 ఇయర్స్ 40 ఇయర్స్ రాశాను కదా. ప్రోకారియోటిక్ సెల్లో 70 ఇయర్స్ వస్తుంది, 30 ఇయర్స్ 50 ఇయర్స్. ఇది చెప్తావా? లార్జర్ పార్ట్ ఏది, స్మాలర్ పార్ట్ ఏది? వేద చెప్తుంది. లార్జర్ పార్ట్ 50 mm. ఓకే, స్మాలర్ పార్ట్ 30. సో మరి 70 ఎందుకు వచ్చింది? ఇంకా 10 ఎటు పోయింది? 80 కదా, 50 ప్లస్ 30. when larger part and smaller part combines, సో బ్యారియర్లో ఒక 10 పార్ట్ మైనస్ అయినప్పుడు వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 70. సెడ్బర్గ్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అవి లార్జర్ పార్ట్ స్మాలర్ పార్ట్ కంబైన్ అయినప్పుడు సెడ్బర్గ్ యూనిట్ వచ్చేసి 70 క్యాలిక్యులేట్ చేస్తే. ఓకేనా? క్లియర్ అనా? ఓకే మ్యామ్. ఎవరికి రా అర్థం కాంది? సాహితికి అర్థమైందా? అర్థమైంది మ్యామ్. రవికి? అర్థమైంది. ఎవరికి నాన్న? తన్మయ్యకి అర్థం కాదు. కీర్తన? అర్థమైంది మ్యామ్. సుమయ్యకి అర్థం కాలేదు అనుకుంటా. ఇంకా అంతేనా? ఓకేనా? ఇది ఒకటి ప్రోటీన్ సింథసిస్కి ఫంక్షన్ చేస్తాము. రైబోజోమ్ ఫంక్షన్ వచ్చేసి ప్రజెంట్ ఇన్ సైటోప్లాజం త్రూ అవుట్ ద సెల్. చెప్పాను కదా, సైటోప్లాజంలో ఎక్కడైనా రైబోజోమ్ ఉంటుంది. సో ఇక్కడ వరకు. నెక్స్ట్ మీ క్లాస్ ఉంది కదా, ఏదో టైం చూస్తూ కూర్చుంటావా ఏంటి? ఎప్పుడు నెక్స్ట్ క్లాస్ అయిపోద్ది, బయాలజీ అయిపోద్ది అని. అంతేనా? లేదు మ్యామ్, వాట్సాప్ లో లింక్ వచ్చింది. సో వాట్సాప్లో లింక్ వచ్చింది, సార్ పెట్టారా? కాలేదా మీకు? అసలు మీ క్లాసెస్ అర్థమవుతున్నాయా? మీరు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. బయాలజీలో ఏమైనా ప్రాబ్లం ఉందా నాన్న మీకు? ఎక్స్ప్లెనేషన్లో క్లియర్ ఉందా అంతా? అర్థమవుతుందా? లేకపోతే అడిగి తెలుసుకోండి. మీకు ఫిజిక్స్ సార్, కెమిస్ట్రీ సార్ ఇంత ఆపర్చునిటీ ఇస్తారా అడిగి తెలుసుకోండి అని? యా మ్యామ్, ఫిజిక్స్ బైపీసీ వాళ్ళని లాస్ట్ ఉండమంటారు. బైపీసీ వాళ్ళు మాకు ఈక్వేషన్స్ అర్థం కాకపోతే లాస్ట్ కి ఉండమంటారు మ్యామ్. మేము ఉంటాం, సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా డీటెయిల్ గా. ఓకే, గుడ్. సో అందుకే ఇప్పుడు మనం వేరే కోచింగ్ సెంటర్స్లో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయరమ్మా అర్థం కాకుంటే. సో మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. ఓకేనా? మన బైపీసీలో బాగా స్ట్రెంత్ తక్కువ ఉంది నాన్న, రిఫర్ చేయండి. మీకు మళ్ళీ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది కదా. ఓకేనా? చేస్తారా? yes మ్యామ్. ఓకే, డన్. బాయ్. బాయ్ మ్యామ్. టెక్స్ట్ చేయండి నాన్న, నా నంబర్ ఉంది కదా గ్రూప్లో.
గ్రూప్లో చేసినా పర్లేదు, ఏమైనా డౌట్స్ ఉంటే చేయండి, ఓకేనా? డోంట్ ఓకే మీరే నేర్చుకునేది. ఓకే బాయ్ దెన్, క్లాస్ జాయిన్ అవ్వండి. బాయ్ మ్యామ్. బాయ్ బాయ్.